ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్లో ఉన్నటువంటి వివరణ ఉంది. యాక్చువల్గా ఉదాహరణకి అన్నం వండాలని అనుకున్నారు అనుకోండి, గబుక్కున వెంటనే ఏమేం కావాలి మనకి? కూరగాయలు కావాలా? వెంటనే ఏం కావాలి? స్టవ్ కావాలా, వాటర్ కావాలా, ఇవన్నీ చెప్తాం కదా. అట్లాగే ఇప్పుడు అన్నం అనే దాని కింద కొన్ని వస్తువులు అట్లా, వాస్తవానికి అట్లా రోమన్ నెంబర్ 1 అంటే 2 అంటే 3 అంటే అది కొంతమంది తెలుసు, చాలా మందికి కాదు. ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి వివరం చెప్పడానికి అలా. వాస్తవానికి రోమన్ నెంబర్ 1 అంటే పైన ఒకటి ఉంది, తర్వాత రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4, రోమన్ నెంబర్ 5 ఇట్లా చెప్పినప్పుడు ఈ పెద్ద పాయింట్లు, ప్రతి పెద్ద పాయింట్ వెనకాల ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చిన్న వివరణ ఉంటుంది. ఆ వివరణ అర్థం చేసుకున్నామంటే ఆ పాయింట్ ఏంటో మనకి అర్థమైపోయినట్టే. అప్పుడు మనం చెప్పాలనుకున్నప్పుడు మన హృదయాన్ని తాకగలిగింది ఏదైనా ఉంటే, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు 2 పాటలు పాడిన తర్వాత వెంటనే వాక్యంలోకి వెళ్ళిపోం మనం. అప్పుడు ఏం చేయాలా? మనం తెలిసిన దాన్ని చెప్పాలి. చెప్పమంటున్నారు కదా అని చెప్పి రావడం మానేయకూడదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏం జరుగుతుందో తెలిసే, మనం తెలియకుండానే మన ఆత్మ ప్రాక్టీస్ చేయబడింది. మనం ఎలా వాక్యం ఇప్పుడు ఎలా చెప్పారనేది ఎప్పుడు కూడా జడ్జ్ చేయబడదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా చెప్పారనేది మీకే తెలుసు. వాస్తవానికి మీరు అలా చెప్పండి, నేను ఇలా చెప్తే బాగుంటుందని అందరి గురించి మాట్లాడతామే కానీ మీరు ఎలా చెప్పారని ఎప్పుడు ఎవరి గురించి చెప్పబడదు. ఇంకేమైనా బాగా చెప్పిన వాళ్ళు, బాగా చెప్పని వాళ్ళ గురించి తప్పుగా చూడకూడదు. బాగా తప్పుగా అంటే సరిగ్గా చెప్పలేని వాళ్ళు ఎక్కువ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చూసి భయపడకూడదు. ఇట్లాంటిది ఏం చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఎక్కువ పని చేస్తుంది, అప్పుడు ఈ చెయ్యి దీని మీద అసూయ పడిందా? అసూయ పడిద్దా? సర్టెన్ టైంలో ఈ చెయ్యి లేకపోతే ఈ చెయ్యికి కుదరదు. ఇక అట్లాగే మనం అందరికీ కావాలి, గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసో లేదో, ఇప్పుడు విన్న వాక్యమైనా చూడకపోయినా, చదువు లేకపోయినా, జయమ్మ గారు ఉన్నారు, ఆమె వింటది, విపరీతంగా వింటది కదా. విన్నప్పుడు ఆ వాక్యాన్ని విన్న తర్వాత నీకేం అర్థమైందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పాయింట్ చెప్పిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తిరిగి రివిజన్ అయినట్టే కదా. వాస్తవానికి అవునా కదా? తిరిగి రివిజన్ అయినట్టే. అట్లా మనం తెలియకుండానే ఒక పాయింట్ని అందరికీ తెలిసేలా చేస్తున్నాం. కాబట్టి మనకి ఆ బలం ఉంటుంది. మనకి ఫస్ట్ పాయింట్ తెలుసు అనుకో సిస్టర్కి, ఇంకో సిస్టర్కి సెకండ్ పాయింట్ తెలుసు, ఇంకో సిస్టర్కి థర్డ్ పాయింట్ తెలుసు. ఆ ఒక్క పాయింట్ తెలుసు, కానీ వాళ్ళు ఆ పాయింట్ చెప్పేటప్పుడు మిగతా వాళ్ళందరూ కలిసి ఏమయ్యారు, అన్ని పాయింట్లు తెలుసు వాళ్ళకి. ఈ విషయం అది వర్తమానం మొత్తం తెలిసిపోదు. ఇట్లా మనం దాన్ని అర్థం చేసుకోగలగాలనేది ఆలోచన. గడిచిన దినాల్లో జరిగిందిలే కొంత వాస్తవానికి, కానీ ఇప్పుడు మళ్ళా మనం తిరిగి దీన్ని ఉద్ధరిస్తాం అనమాట. అంటే రికవర్ చేస్తాం మళ్ళీ ఈ విషయాన్ని. కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఇంటే చాలు. పెద్దవాళ్ళైన జయమ్మ గారు కానీ, మాతమ్మ గారు, లిడియమ్మ గారు కానీ, మీరు చదవలేరు కాబట్టి వినగలిగింది నాకు ఆ జీవం ఇలా చెప్పబడింది అది నాకు నచ్చింది, దేవుడు నన్ను తగిలినట్టు అనిపించింది నాకు అని చెప్పి సాక్ష్యం. మీరు సాక్ష్యాలు చెప్తారుగా, మాతమ్మ గారు సాక్ష్యం చెప్పుదా, పాట కూడా పాడిద్ది ఆవిడ నిజం చెప్పాలంటే ఆమె చాలా యాక్టివ్ పర్సన్. సో అట్లనే మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకు అర్థమైందని చెప్పడం ఇట్స్ మోర్. ఎందుకంటే ఇది సిస్టర్స్ మీటింగ్, బ్రదర్స్ మీటింగా. రావడానికి నేను కూడా ఉన్నాను, సిస్టర్సే వస్తారు. వాస్తవానికి మీరే చెప్పుకోగల, అవునా? సో విషయాన్ని అర్థం చేసుకోవాలి, రైట్? సరే, ఈ వర్తమానం పేరు ఏంటంటే, ఫస్ట్ హెడ్లైన్స్ కలిసి చదువుదాం అందరం. పైన ఉన్నటువంటి హెడ్డింగ్ చదువుదాం. జీవం యొక్క స్పర్శకి విధేయులు అవ్వటం. ఎవరికి చదవలేరో మళ్ళీ వినొచ్చు వాళ్ళు. జీవం యొక్క స్పర్శకి మనం ఏమవ్వాలంట? విధేయులు అవ్వాలి. జీవం యొక్క సెన్స్ ఉంటుంది, ఆ స్పర్శ. ఉదాహరణకి మనకు ఆకలేస్తుంది అనుకోండి, ఎవరైనా వచ్చి నీకు ఆకలేస్తుందని చెప్తారు మనకి? ఎప్పుడైనా చెప్తారా? చెప్పట్లా. కానీ టైం దాటిపోతే వీళ్ళు అంటారు, నీకు ఆకలేయట్లేదా అని అడుగుతారు. ఎందుకంటే ఆ స్పర్శ ఉంటుంది కాబట్టి. కానీ నీ స్పర్శ నీకే తెలుసు. అంతేగాని నాకు ఆకలేయట్లేదంటే చేసేది ఏమి లేదు అసలు. వాస్తవానికి ఎవరు ఏం చేయలేరు. కావాలని చెప్తారు, పొద్దున్న తిన్నా ఇప్పుడు వరకు ఏం లేదా, ఎందుకు అట్లా మాట్లాడతావు అంటారే కానీ ఆకలేయలేదంటే చేసేది. ఎందుకంటే ఆ సెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మనలో నుంచి వచ్చింది. సో అట్లనే జీవం యొక్క సెన్స్ అనేది మనకు లోపల నుంచి వచ్చింది. దానికి మనం ఏం చేయాలా? విధేయులు అవ్వాలి. యాక్చువల్ విధేయులు అవ్వడం అంటే దానికి లోబడటం, దాన్ని అనుసరించి నడవడం. ఒక మాటలు అంతే కదా. ఉదాహరణకి మనకు ఆకలిస్తే ఏం చేయాలి? వెంటనే ఆకలిస్తే దాన్ని పట్టించుకోకూడదా? ఏం లేదు, కూసేపటికి మళ్ళీ నీరసం అయిపోతాం, సాయంత్రానికి పూర్తిగా నీరసం అయిపోతాం. ఒక రోజు దాటిందంటే ఇంకేం కథలం ఇంకా మనం. దానికి విధేయులు అయ్యామనుకోండి, అంటే దానికి కావాల్సింది ఇచ్చామనుకోండి, వెంటనే మళ్ళీ బలం వచ్చింది మనం. సో అట్లానే లోపల ఉన్న ఆ స్పర్శని మనం అర్థం చేసుకోవాలి. జీవానికి ఉన్న మరి స్పర్శకి విధేయులు. అసలు జీవం అంటే ఏంటి మనం ఆలోచిద్దాం. జీవం అంటే ఏంటి? యాక్చువల్గా జీవం అంటే ఉదాహరణకి ఒక చిన్న మస్కిటో కదులుతుంది. ఇప్పుడు నా కళ్ళ ముందు కనబడుతుంది, నీకు కనబడుతుంది, అది నీ దగ్గరికి వచ్చినప్పుడు కనబడుతుంది, అది కదులుతుంది అంటే దాని అర్థం ఏంటి? దాని లోపల ఏముంది?
లైఫ్ ఉంది, దాన్ని ఇంగ్లీష్లో లైఫ్ అంటారు, జీవం ఉంది. ఆ జీవంలో దానికి ఒక కంట్రోల్ ఉంటుంది, ఇటు ఎగరాలా మళ్ళీ ఇటు ఎగరాలా. మనం ఏమన్నా దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేసుకున్న వెంటనే దాన్ని పక్క నుంచి ఎగురుతూ ఉంటుంది. అది దాని అర్థం ఏంటి? ఆ లైఫ్లో ఉన్న కంట్రోల్ దేనికి ఉంది? దానికే ఉంది. మనం కూడా అంతే కదా, రోడ్డు దాటేటప్పుడు ఇట్ట వెంటనే అటు చూస్తాం, ఏమైనా వస్తువులు వస్తే ఏమైనా వాహనాలు వస్తే ఏం చేస్తాం? వెనక్కి తిరుగుతాం వెంటనే. సో ఆ కంట్రోల్ మనకు ఉండాల. ఈ కంట్రోల్ దేవుడు మనకి ఇచ్చాడు. వాస్తవానికి లోపల ఉన్న జీవం ఇది మంచి చెడు అని చెప్తా ఉంటుంది. యాక్చువల్గా ఆ జీవం అనేది దాని యొక్క స్పర్శ ఉంటుంది, ఆ స్పర్శకు మనకు లోపడాలి. యాక్చువల్గా నిజానికి ఇక్కడ ఉన్న జీవం అనేది ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ రోమన్ నంబర్ చూడండి. వాస్తవానికి ఫస్ట్ రోమన్ నంబర్లో ఏముంది? జీవం యొక్క అర్థం అని రాస్తుంది. జీవం యొక్క అర్థం, ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అని ఒక మాటలో ఇంగ్లీష్లో రాస్తుంది. జీవం యొక్క అర్థం. నిజానికి ఇందులో ఈ జీవం గురించి మాట్లాడే ముందు ఇంకొక జీవం గురించి మాట్లాడాలి మనం. ఏంటి ఆ జీవం అంటే, దేవుడు మానవుని చేసినప్పుడు మొట్టమొదటిగా అతనిలో జీవం ఉందా లేదా? ఉంది. అతను కదులుతున్నాడా లేదా? నేల మంటితో నరుని నిర్మించి దేవుడైన యెహోవా అతని నాసికా రంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అఫ్ కోర్స్ జీవించు ప్రాణి ఏదేది పక్కన పెడితే, అంటే ఎందుకంటే జీవించు ప్రాణి అనేది దాని యొక్క రిజల్ట్. యాక్చువల్గా జీవాత్మ అనేది మాత్రం దానికి ఉన్న యాక్చువల్ ఫ్యాక్ట్. అది ఆత్మ మన బాడీని కదిలించడానికి వీలుగా మధ్యలో ప్రాణం అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. అది దాని అర్థం, దాని ఎక్స్ప్లెనేషన్. జీవం అంటే ప్రాణం అని కూడా చెప్పొచ్చు. జీవం అంటే దాని లోపలే దానికి కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలను అనుసరించి చేయడానికి కావాల్సిన బలాన్ని ఇచ్చేది, దాన్ని జీవం అంటాం. యాక్చువల్గా ఇప్పుడు దోమ ఉంది, దానికి కోరిక ఉంటుంది ఏంటని? ఆహారాన్ని సంపాదించాలని. దాని ఆహారం ఏంటి? బ్లడ్. దాని ఆహారం ఏంటి? హ్యూమన్ బ్లడ్, లేదంటే దేని బ్లడ్ అయినా. అది రక్త పిసేచేది ఒక మాట చెప్పాలంటే కదా, దాన్ని రక్తం దాకి బతికిద్దేది. అవునా కదా? వాస్తవానికి అవునా? దాన్ని అట్టనే పిలవాలా, రైట్? ఇప్పుడు దాని లైఫ్ని బట్టి దానికి కోరికలు ఉంటే దానికోసం వెతికిద్ది. అది దేనికోసం? దానికోసం వెతికిద్ది. ఆ 2 రోజులు 3 రోజులు బతికే ఆ దోమకి అది జీవించాలంటే దానికి కావాల్సిన ఏంటి? ఫుడ్. దానికోసం వెతుకుద్ది. అది వెతికి దాన్ని చేయడానికి కావాల్సిన బలం పొంది అది చేసింది. అది అంటే దాంట్లో ఉన్న లైఫ్ అది యాక్చువల్గా. అలాగే మన లైఫ్లో ఒక జీవం ఉంది. ఏంటి ఆ జీవం? ఇది తప్పు ఒప్పు అనే సంగతి మనకు అది చెప్తా ఉంటుంది. మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏదైనా తోటలో మనకు అదే కదా చెప్పింది. యాక్చువల్గా ఇంకా పాపం చేయకముందు ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో లేదా ఆదాము అవ్వలు చేసినప్పుడు ఆ పండు తినకూడదు అని ప్రభు చెప్పినప్పుడు, శాటన్ వచ్చినప్పుడు వెంటనే అవ్వ పండు తినేసిందా? వెంటనే ఏం తినలా. చాలా రోజులు అవ్వను ఏం చేసిందా శాటన్? యాక్చువల్గా మెస్ప్రైజ్ చేసింది. ఒక మాటలో ఏం చేసిందంటే మెస్ప్రైజ్ చేసి, దాన్ని ఎట్లా అంటామంటే ఆమెని ఒక మాటలో ఏమంటాం మనం, ఇంకా ఎట్లా చెప్పాలంటే ఆమెని వాడు ఇనిషియేట్ చేశాడు యాక్చువల్గా. అంతేకాదు ఆమెను ఏం చేశాడంటే పాడు చేశాడు. ఒక మాట తన మనసులో ఇబ్బంది పెట్టేలా చేశాడు. ఇంకా ఆ పదాలను గుర్తు రావట్లేదు ఏంటో. ఆమెను ఏం చేశాడంటే ఒక మాటలో మాడిఫై చేశాడు. ఇంకా ఇంకా చాలా విషయాలు ఎట్లా అంటే ఆమెను లోపరుచుకున్నాడు ఒక మాటలో చెప్పాలంటే. అది ఎన్నో రోజులు జరిగిన ప్రాసెస్. అది ఈ ప్రాసెస్ అన్నింటిలో అవ్వ వెంటనే అతనికి లోబడలా. ఎందుకని? తన లోపల ఒక జీవం ఉంది. అవునా కదా? తన లోపల ఒక జీవం ఉంది. ఆ జీవం ఏంటి? ఆ పండు తినకూడదని చెప్తుంది యాక్చువల్గా. కానీ వాడి మాటలు పడింది, వాడు లోబడింది, మోసపోయింది, ఆ పండు తీసుకొని తింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, మన లోపల మనకు దేవుడు ఒక జీవం ఇచ్చాడు. ఈ జీవం ఎవరి చేత కరప్ట్ చేయబడింది అంటే శాటన్ చేత కరప్ట్ చేయబడింది. యాక్చువల్గా ఆ మాటలన్నీ ఇక్కడ రాయలా, ఎందుకంటే మనం మాట్లాడాలనుకున్న బ్రీఫ్ సబ్జెక్ట్ కాబట్టి అవన్నీ రాయలా. కానీ దానికి మొదలు అదే. మనం అందరం కూడా ఎవరు? పాపం చేయకముందు మంచిగా ఉన్నవాళ్ళే. మనకంటూ సొంత జీవం ఉంది, కానీ నిత్య జీవం ఉందా లేదని పక్కన పెడదాం. కానీ మనకంటూ పాపం లేని జీవమే ఉంది వాస్తవానికి. సో ఇప్పుడు పాపం లేని జీవం శత్రువు చేత మోసం చేయబడి కరప్ట్ చేయబడింది. ఇప్పుడు ఈ జీవం ఎవరికి దాసుడు అయిపోయిందంటే పాపం అయిపోయిన తర్వాత పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు అయిపోయాడు. పాపం చేయ ప్రతివాడు పాపానికి ఏమయ్యాడు? దాసుడు. మనం చాలా సింపుల్గా చెప్తాం. ఏంటో తెలిసే, ఈ పాపం చేసి ఉద్దేశపూర్వకంగా మళ్ళీ క్షమాపణ అడుగుతాం దేవుడి ముందు. మనం ఏమవుతాం? క్షమించబడిపోతాం అని మనం అంటాం. అట్లా అవ్వదు. ఒక్కసారి పాపం చేశారంటే వెంటనే మనం ఏమైపోతాం? పాపానికి దాసులం అయిపోతాం. అంటే అది మళ్ళీ వచ్చి నువ్వు నా దాసుడివి, నేను చెప్పినట్టు చేయి అని చెప్తా ఉంటుంది. అందుకే చూడండి, ఒక చిన్న తప్పు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే చాలా పెద్ద తప్పు వరకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మరి పాత నిబంధనలో ఏదైనా తోటలో మన తల్లిదండ్రులు ఇద్దరు తమ సొంత జీవాన్ని పోగొట్టుకున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో, ఇప్పుడు పోగొట్టుకున్న జీవం మాత్రమే కాదు, దేవుడు మనకి ఇవ్వాలనుకున్న నిత్య జీవం కూడా మనకి ఇవ్వబడింది. మీకు అర్థమైంది కదా? నిత్య జీవం. ఒక మాటలో ఏదైనా తోటలో ఆ పండు తినొద్దు అని చెప్పిన తర్వాత ఇంకొక పండు తినడానికి వీలుగా ఉంది. ఆ పండు పేరేంటి? జీవవృక్ష ఫలం. ఈ పండుని మనం తినడానికి వల్ల వచ్చే జీవం ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించగానే మనకు అది వచ్చేసింది.
ప్రభువుని అంగీకరించడానికి నీకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న స్టోరీస్ లేదా కథలన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ప్రభువుని అంగీకరిస్తే చాలు, వెంటనే ఆ జీవం ఏమవుద్ది మనకి వచ్చేసింది. ఆ యోహాను సువార్త 1:12 చెప్పలా, ఎందరైతే తన నామమును అంగీకరించారో ఆయన నామం విశ్వాసం నుంచి ప్రతి వారికి ఆయన పిల్లలకు అధికారం ఇవ్వబడింది. మనకి ఈ మాటలు గుర్తుండాలి. వాస్తవానికి అధికారం, ఆయన పిల్లలు అయిపోయారు. ఎట్టయిపోయారు? ఆయన నామం ముందు విశ్వాసం ఉంచితే చాలు పిల్లలు అయిపోయారు. ఇప్పుడు ఆ జీవం ఎక్కడికి వచ్చేసింది? మనలోకి వచ్చేసింది. దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, అది ప్రాబ్లం. ఇది మనకి మొదలు పెట్టాల్సిన విషయం. దీన్ని సరిగా అర్థం చేసుకోగలగాలి, ఇది ప్రాబ్లం. ఇంతకు ముందు జీవం పాడైంది, మరి తిరిగి దేవుళ్ళో యేసుక్రీస్తులో మనం ఏం చేసాం? దాన్ని తిరిగి రెక్టిఫై చేసాం, తిరిగి సంపాదించుకున్నాం. అంతకంటే ఎక్కువ జీవం సంపాదించాం. అదేంటంటే నిత్య జీవం. అంటే ఒక మాటలో జీవవృక్ష ఫలంలో ఉన్నటువంటి నిత్య జీవం. దేవుడు తనలో ఎటువంటి జీవాన్ని కలిగి ఉన్నాడో అంతకు సమానంగా ఉండే జీవాన్ని మనకి ఇచ్చాడు, ఎటువంటి సందేహం లేదు. అన్క్రియేటెడ్ లైఫ్ అని కూడా చెప్తారు, దాన్ని రిజరక్షన్ లైఫ్ అని కూడా చెప్తారు. దానికి హద్దులు ఆపులు ఏమి ఉండవు, అది ఎక్కడ పడితే అట్లా ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు సేమ్ టైంలో జ్యూస్లో ఉంటాడు, అమెరికన్స్లో ఉంటాడు, మనలో కూడా ఉంటాడు. ఆయన అన్నాడు, అయ్యా నిన్ను చూడడానికి గ్రీకు దేశస్తులు కొంతమంది వచ్చారయ్యా అంటే, అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? గోధుమ గింజ ఒంటిగానే ఉంటే ఉపయోగం లేదు, అది భూమిలో పడి చచ్చిపోతే అది అనేకులు గోధుమ గింజలు చేసిద్ది. అంతేకాదు అప్పుడు అందరూ ఆయన చూస్తారు. యాక్చువల్గా అందరు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, అనేకులు అయిపోతారు. అలాగే మోషే అరణ్య సర్పంని ఎలాగెత్తునో మనిషి కుమారుడు అలా ఎత్తబడాలా. అలా ఎత్తబడినప్పుడు అందరిని నేనేం చేస్తాను? ఆకర్షించుకుంటాను. అందరూ నన్ను చూస్తారు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఏమైపోతాడు? జీవం ఇచ్చే ఆత్మగా తయారైపోతాడు, ఎలాగైనా ఉంటాడు. దాన్ని ఓమ్ని ప్రెజెంట్ అంటాం కదా మనం. ఓమ్ని ప్రెజెంట్, ఎక్కడైనా ఉంటాడు, సర్వవ్యాపి, ఎక్కడైనా ఉంటాడు ఆయన అట్లా అయిపోయాడు. అటువంటి జీవం మనకి ఇచ్చాడు. మనం కనిపెట్టి ఆలోచించాలి కానీ మన భవిష్యత్తు మనకు తెలిసిద్ది. మన భవిష్యత్తు మనకు తెలిసిద్ది ఎలాగా? మన లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మ మనకి విడదీసి చెప్తాడు. డేవిడ్ చెప్పలా, ప్రభువా నా ముగింపు దినాలు ఎట్లుంటాయో నాకు ముందే చెప్పు అని అడిగాడు ఆయన. మనం అడగొచ్చు యాక్చువల్గా, ప్రభువా నా లైఫ్ ఉండబోతుంది, నువ్వు దాన్ని నడిపించబోతున్నావు. మనం అడిగితే మన ఆత్మ మనకు చెప్పుద్ది. యాక్చువల్గా అది క్లారిటీగా. నువ్వు దాన్ని ప్రార్థన చేసి పట్టించుకోకుండా ఉన్నప్పుడు నీ ప్రార్థన విన్నా అంటానికి రుజువుగా ఆయన ఓపికగా నీకు చెప్తాడు. మన జీవితంలో ఆయన ఎంతో నమ్మకంగా పనిచేసే ఒక మాటలో దాన్ని ఏమంటామంటే మన సర్వెంట్ అని చెప్పొచ్చు. ఒక మాటలో మన పక్షాన మనం పనిచేసే అసిస్టెంట్ ఆయన. అంత చక్కగా పనిచేస్తాడు ఆయన. సో ఇప్పుడు ఆ జీవాన్ని గురించినటువంటి మరి స్పర్శ మనం అర్థం చేసుకోవాలనేది ఇక్కడ ఉన్న విషయం. సో రైట్, చూడు ఇప్పుడు మస్ట్ రోమన్ నంబర్ 1లో జీవం యొక్క అర్థం ఏంటి అని అడిగాం. జీవం యొక్క అర్థం అంటే ఒకటే, అదేంటంటే అది స్పాంటేనియస్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? అది స్పాంటేనియస్ అంటే ఆలోచించకుండానే ఉంటుంది. మన కళ్ళు అడ్డు ఇటు తిప్పాలంటే ఎట్ట తిప్పాలని ఆలోచిస్తాం, రైట్? వెంటనే అది చేసేస్తాం, ఎందుకంటే దాని లోపల దానికి ఉన్న సామర్థ్యం అట్లాంటిది. అట్లానే దేవుడి యొక్క జీవం, దేవుడి యొక్క విషయాలన్నింటినీ, ఆ ఫీలింగ్స్ అన్నింటినీ ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. యాక్చువల్గా అది కలిగి ఉండి ఆయనలా ఫీల్ అయిపోగలదు, ఆయనలాగా ఆలోచించగలదు, ఆయనలాగా ఉండమని ప్రేరేపించగలదు, ఆయనలో ఉండడానికి కావాల్సిన బలం కూడా ఇవ్వగలదు. తర్వాత ఆలోచిద్దాం మనం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన జీవం అంటే అనుకోకుండా స్పాంటేనియస్గా, అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే నువ్వు ఊహించినట్టుగా కూడా కాకుండా వెంటనే దాని అంతటా అది బతికిద్ది, అది జీవం. ఈ జీవంలో ఉన్నటువంటి లక్షణాలు ఎట్లుంటాయి? ఆ లక్షణాలు ఏంటనేది కింద రాసుకోండి. చూడండి, ఏ అనేది ఒకటి ఉంది, దానిపైన ఏముంది? మరణం యొక్క స్పర్శ. ఇప్పుడు మరణం అంటే ఏంటి? వాస్తవానికి ఒక మనిషి ఈ భూమి మీద తన యొక్క ఆత్మ తన బాడీని విడిచిపెడితే దాన్ని ఏమంటాం మనం? మరణం అంటాం. కానీ బైబిల్లో అది మాత్రమే చెప్పట్లా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది పాపం చేశారంటే మరణం ఎక్కడుంది? ఇప్పుడు వాళ్ళలో ఉంది. యాక్చువల్గా అది నడుస్తుంది. అందుకే చూడండి, మీరు పాపం చేత అపరాధం చేత చచ్చిన వాళ్ళకి ఎట్లా చెప్తాం అసలు? యాక్చువల్గా ఎవరైనా వాళ్ళు బతికే ఉన్నారు, బట్ కానీ వాళ్ళలో ఏముంది? మరణం ఉంది. యాక్చువల్గా ఈ మరణం యొక్క స్పర్శ ఎట్లుంటుంది అక్కడ రాసాం. చూడండి, ఫస్ట్ ఏంటి? బలహీనత అంట. బలహీనత అంటే ఏంటి తెలుసా? అంటే ఏదైనా చేయడానికి బలం ఉండదు. ఉదాహరణకి దేవుడి కోసం, దేవుడి పని కోసం, ప్రార్థన చేయడం కోసం, లేదా వాక్యం చదవడం కోసం, దేవుడి మాటలు వినడం కోసం వీళ్ళకి ఏముండదు? బలం ఉండదు. యాక్చువల్గా బలం లేకుండా బలహీన. నిజానికి ఈ బలహీనత ఎందులోంచి వచ్చిందో తెలుసా? మరణం నుంచి వచ్చింది, జీవం నుంచి రాదు అది. దానికి బదులు జీవంలో ఏముంటుంది? యాక్చువల్గా పక్కన ఉంది, ఏముంది? అది బలంగా ఉండడం అని రాశారు. అంటే సాధారణంగా అర్థం చేసుకోవడానికి వీలుగా బలంగా ఉండడం అంటే యాక్టివ్గా ఉండడం. ఒక మాటలో చెప్పాలంటే ఏం జరుగుతుందో చూడగలగడం, గ్రహించగలగడం, దాన్ని గుర్తుపట్టడం. అట్లా లేకుండా మనం ఉన్నాం అనుకోండి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన చెప్పారు, ముఖ్యంగా సిస్టర్స్కి ఒక మంచి టాలెంట్ ఉంటుందని చెప్పారు. ఆయన తెలిసే ఆయన ప్రెసెంట్లో ఉండగానే మైండ్ స్విచ్ ఆఫ్ చేసేస్తారంట. మైండ్ స్విచ్ ఆఫ్ చేసేస్తే
మొత్తం నడిచిపోద్ది. కానీ తర్వాత ఏం జరిగిందంటే మాత్రం ఆయన ఎందుకని చెప్పాడంటే వాళ్ళ అమ్మాయి దగ్గర అడిగాడు ఒక ఆయన పెద్ద సేవకుడు, ఏమిన్నావు తల్లి అంటే ఆమె చాలా యథార్థంగా, ఫస్ట్ 2-3 ఒక 10 నిమిషాలు బాగానే ఉండండి డాడీ, ఆ తర్వాత నా మైండ్ నేను స్విచ్ ఆఫ్ చేసేసాను, నాకే తెలియదు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అదే చెప్పాడు. నిజంగా జరిగింది, వాళ్ళలో కాదు మనలో కూడా జరిగింది. ముఖ్యంగా ఎక్కువ సిస్టర్స్లో ఉంటుంది. ఎందుకో తెలిసే, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండి అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటారు ఇక్కడ తప్ప. అంటే గమనించి అన్నింటిలో వాళ్ళు ఏంటి ఉన్నారు, వీళ్ళు ఏంటి ఉన్నారు, ఈ చెప్పులు ఏంటి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఏంటి లైట్లు వేసారు, ఇది వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచనలు విపరీతంగా ఉంటుంది. ఏది కొంచెం తేడా పడ్డా సరే ముందు వీళ్ళు ఫీల్ అవుతారు దాన్ని, వాస్తవానికి ఏంటి ఇలా ఉంది ఏంటి వెంటనే దానికి రెస్పాండ్ అవుతారు, లోపల బయటికి చెప్పకపోవచ్చు. అందుకని వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అంత యాక్టివ్గా ఉండే విషయం ఇక్కడికి వచ్చేసరికి అంత వీక్ అవుతుంది. నిజానికి బలంగా ఉండాల్సింది ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు, ఆయన ఎందుకు ఎట్లా ఫీల్ అవుతున్నాడు, అసలేంటి ఆయన ఎటుపక్క కదులుతున్నాడు, ఈ వాక్యం ఏంటి అసలు, ఇట్లా ఎక్కువగా మనం ఆలోచించాల్సిన బదులు దానికి బదులు నెగిటివ్గా దీని వైపు ఉన్నప్పుడు వెంటనే మనం ఎట్లా చేస్తే బలహీనంగా ఉంటాం. సమయం వచ్చింది, నేను బైబిల్ స్టడీ చెప్పాను కదా, వాళ్ళకి పాపం ప్రార్థన చేయాలంటుంది ప్రభుత్వం కలిసి, వాళ్ళు ఏం చేస్తారు, నిద్రపోతారు. ఎందుకని, బలం లేదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అంటే క్షమించండి, శరీరం ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అంటే శరీరం ఆత్మతో కలిసి నడవలేకపోవడం, రైట్. సో మరణం యొక్క స్పర్శ ఏంటంటే నా వల్ల కాదు, నేను చేయలేను అనే ఫీల్. మరి బలం జీవం యొక్క స్పర్శ ఏంటంటే ఐ క్యాన్ డూ, నేను చేయగలను. ఆ స్పర్శ నువ్వు అనుకుంటే రాదు. చాలాసార్లు వచ్చే సమస్య ఇది, నేను చేయగలను అనుకుంటే కాదు, నీ లోపల నుంచి ఆ జీవం ప్రవహించిద్ది, నీకు అర్థమవుతుంది, రైట్. రెండోది ఏంటి, మరణం యొక్క స్పర్శలో తృప్తి లేకపోవడం. దీంట్లో ఎలా ఉంది, జీవనంలో ఎట్లా ఉంది, తృప్తిగా ఉండడం. మీరు గమనించండి, తృప్తిగా లేకపోవడం అంటే అర్థం ఏంటి అంటే, మనం భోజనం చేస్తున్నాం బట్ సాటిస్ఫాక్షన్ లేదు, మనం ఒక పని చేస్తున్నాం సాటిస్ఫాక్షన్ లేదు, మనం చాలా విషయాలు మన కోసం తృప్తిగా ఉండడానికి సేకరిస్తున్నాం, వస్తువులు లేదంటే పరిస్థితులు లేదా మనుషులు లేదా చాలా మందిని గ్యాదర్ చేస్తాం, ఎందుకంటే సాటిస్ఫాక్షన్గా ఉండడానికి, సాటిస్ఫైడ్గా ఉండడానికి. కానీ వాస్తవానికి మనకు తృప్తి రావట్లా. ఎందుకంటే తెలుసా, మరణం యొక్క స్పర్శ అదే. మరణం ఎప్పుడు కూడా ఏం చేసి తెలిసే, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇంకా దీన్ని నువ్వు ఎప్పుడు కూడా వెల్తీగానే ఉంటావు, యాక్చువల్గా నువ్వు ఇక ఏం చేసి దీన్ని చక్కబెట్టుకోలేవు అని ఆ స్పర్శ మరణంలోంచే వచ్చింది. ఉదాహరణకి ఉదయాన్నే మనం చాలా పనులు చేసిన తర్వాత మనం అనుకున్న పనులు చేసి ముగిచ్చేసాం, కానీ తృప్తిగా ఉందని అనిపిస్తే వాస్తవానికి తృప్తిగా లేదు. మనం బయటికి మాత్రం చాలా విషయాలు చేసి ముగించాంలే బయటికి, కానీ లోపల సాటిస్ఫైడ్గా లేవు. ఎందుకని, ఉదయాన్నే ప్రభుత్వం గడపాల్సిన సమయాన్ని స్కిప్ చేసి మనం ఈ పనులు చేసాం. యాక్చువల్గా ప్రభుత్వం గడపాల్సిన సమయం అంతా పక్కన పెట్టి దీన్ని చేసినప్పుడు తృప్తి ఉండిద్దా? మరణం ఎప్పుడు ఏమంటో తెలిసే, నువ్వు ఎంతైనా విజయం సాధించు, అంతేకాదు సరే ఈ రోజుకి పొద్దున పూట ఆ ప్రార్థన లేదంటే ఆ డివోషన్ అనేది పక్కన పెట్టి ఈ రోజంతా బిజీగా ఉందాం. ఎందుకంటే మరణం అనేది మనం పట్టుకోకుండా ఉండటానికి, ఖాళీగా ఉంటే తృప్తి లేకుండా ఉండడం అనేది మన దగ్గరకు వచ్చింది. కాబట్టి నేను చాలా బిజీగా ఉంటాను. ఎట్లా అంటే వాళ్ళతో మాట్లాడతా వీటిలో మాట్లాడతా, పెండింగ్లో ఉన్న పనులన్నీ చేసుకుంటా, ఇంట్లో పిల్లల కోసమో లేదా అదో ఇదో అన్ని గ్యాదర్ చేస్తా, అన్ని రెడీ చేస్తా. సాయంత్రానికి తృప్తి ఏం రాదు. మీరు ఎంత దూరం అయితే బిజీగా వెళ్తారో అంత దూరం మీ లోపల వెళితే కొనసాగుతూనే ఉంటుంది. వాస్తవానికి మీరు అది అర్థం చేసుకోవాలి. 1 రోజు 2 రోజులు వారం రోజులు అయిపోద్ది. ఇట్లాంటి కేటగిరీ ఇట్లాంటి వైఖరితోనే మనకు అర్థమైంది. 1 రోజు ఇది పడేసి ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర మనం చెప్పుకుంటే మనం పోగొట్టుకున్నదంతా ఏమవుతుందో తెలుసా, తిరిగి వచ్చేసింది. అది ఎలా వచ్చింది తెలుసా, సాటిస్ఫాక్షన్. అబ్రహాం చేయలే, కరువు వచ్చిందని ఐగుప్తుకు పోతే ఎన్ని కష్టాలు వచ్చినాయి. తన వైఫ్ని విషయంలో కానీ తన ఆస్తి విషయంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎప్పుడైతే తిరిగి కానానికి వచ్చాడో అతను ఎలా ఉంటాడు తెలుసా, తృప్తిగా ఉంటాడు. యాక్చువల్గా మన లైఫ్లో అంతే, జీవం ఎప్పుడు కూడా తృప్తిగా ఉంచుతుంది. తృప్తి లేదనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా, మనం ఎక్కడ ఉన్నాం, మరణంలో ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్ ఐటమ్స్ మనం ఈజీ కనిపెడతాం, రైట్. మూడోది సమాధానం లేకపోవడం. ఏంటది, మరణంలోని స్పర్శ. థర్డ్ వన్ ఏంటి, సమాధానం లేకపోవడం. సమాధానం అంటే ఎటువంటి తెలిసే, సమాధానం అంటే ఓ రియల్ కాన్ఫిడెన్స్. అతనితో మనం ఇంకే విషయం కూడా పొరపాటు లేదు. అలాగే దేవుడితో మనకు ఏ విషయం కూడా ఇంకా ఏమాత్రం కూడా పొరపాటు లేదు. ఒక మాటలో ఆయనతో మనం ఎట్లుంటాం తెలుసా, కాన్ఫిడెంట్గా ఉంటాం. ఆయన మేము ప్రార్థన చేస్తాం, మాకు సాయం చేస్తాడు. అట్ ద సేమ్ టైం మేము ఆయన విషయాన్ని అర్థం చేసుకుంటాం, దానికి తగ్గట్టుగా మేము అప్పచెప్పుకుంటాం. ఇలాంటి రియల్ కాన్ఫిడెన్స్, ఆ సమాధానం అనేది మన లోపల తిరుగుతూ ఉంటుంది. ఏదైనా చిన్న తప్పు చేయండి, ఇప్పుడు తెలిసిద్ది మీరు ఎంతగా దేవుడి దృష్టిలో సమాధానం కోల్పోతారని మీకు అర్థమవుతుంది. మీరు గమనించండి. ఆ పీస్ డిస్టర్బ్ కాకుండా మనం మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరణంలో సమాధానం ఉండదు, జీవనంలో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది, రైట్. ఫోర్త్ వన్, విశ్రాంతి లేకపోవడం. ఇది చాలా విషయం. మరణంలో మనం ఎన్నో సౌకర్యాలు సమకూర్చుకుంటాం.
కదా, ఎందుకు? విశ్రాంతి కోసమే. బట్ కానీ విశ్రాంతి దొరికిద్దా? ఖచ్చితంగా దొరకదు. మన జీవానికి అప్పచెప్పుకోండి, మీరు పని చేస్తూనే ఉంటారు, విశ్రాంతిగా ఉంటారు. పని చేస్తూనే ఉంటారు, బట్ స్టిల్ ఎట్లా ఉంటారు తెలుసా? విశ్రాంతిగా ఉంటారు. కాబట్టి ఎంత సౌకర్యంగా ఉన్నా సరే, ఏంటి అట్లా ఉన్నామంటే ఏదో పోగొట్టుకునే బాధ, లోపల రెస్ట్ అనేది రావట్లా. బికాజ్ అది గుర్తుపట్టాలి, అదేంటది? మరణం అని గుర్తుపట్టాలి. మరణానికి మందేంటే, మరణం అంటే మరణానికి మందే ఎట్లా? దానికి మందేసి ఆ మందు ఏంటి తెలుసా? నువ్వు తిరిగి జీవనంలో ప్రవేశించడం తప్ప వేరే దారి లేదు. మరణానికి ఆపోజిట్గా ఉండే ఆ వ్యతిరేక పదం ఏంటంటే లైఫే. ఆ లైఫ్లో మనకు రావాలి తిరిగి, వెంటనే మన సమాధానం, వెంటనే మన విశ్రాంతి మనకు తిరిగి వచ్చేసింది. రైట్. తర్వాత ఎండిపోవడం అంటే అర్థం ఏంటి తెలిసే? లోపల మనకి ఎటువంటి సామర్థ్యం, ఎటువంటి అంటే ఎదగడం అనేది కనపడదు. ఎండిపోవడానికి ఎదురుగా ఏముంది? 6లో ఏముందమ్మా? జీవం యొక్క స్పర్శలో ఎదుగుతూ ఉండడం. మీరు చూడండి, చిన్న మొక్క దాన్ని పెడితే అది ఎదుగుతూ ఉంటుందా లేదా? ఎదగకుండా ఆగిపోతే దాని అర్థం ఏంటి తెలుసా? అది ఎక్కడుందో తెలుసా? మరణంలో ఉందని అర్థం. మన లైఫ్లో దేవుడి యొక్క విషయంలో కూడా రెగ్యులర్గా మనం ఏమవ్వాలా? ఎదుగుతూ ఉండాలా. ఎదుగుతూ ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? మరణంలో ఉన్నట్టు అర్థం. దాని అర్థం ఆగిపోయామంటే మరణంలో ఉన్నట్టు. ఒక గుంటలో నీళ్ళు ఆగిపోయినాయి అనుకోండి, ప్రవహించకుండా, కొన్ని రోజులకి ఏమవుతాయి? కంపు కొడతాయి కదా. మన లైఫ్లో కూడా అంతే. మనం కనుక ఎదుగుదలను వెంబడించకుండా ఉన్నాము అంటే తెలియకుండానే మరణం యొక్క స్పర్శలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి మరణం ఎంత దగ్గరగా ఉందో చూడండి. మన అనుదిన జీవితంలో వీటిని కనిపెట్టచ్చు. మీకు ఎంతో పెద్ద పనులు ఉండొచ్చు, లేదా మనుషుల మధ్యలో మీకు ఎన్నో ప్రతికూలమైన విషయాలను బట్టి మీరు ఎంతో పెద్దగా మాట్లాడుకోవచ్చు, లేదంటే అరుపులు అరవచ్చు, లేదంటే మౌనంగా మాట్లాడు, ఏదైనా చేయండి. కానీ మీ లోపల ఏ సిమ్టమ్స్ ఉన్నాయో ఈజీ గుర్తుపట్టండి. అవి కనుక ఉంటే మనం ఎక్కడున్నామో మనకే అర్థం అవుతుంది యాక్చువల్. రైట్. తర్వాత ఏంటి? 7వది సీక్రెట్లో ఉండడం. అంటే ఏంటి తెలుసా? మనం ఎంతో ట్రై చేస్తాం దేవుడి వాక్యాన్ని చూడాలని, మనకేం కనపడదు. ఆల్ ద టైమ్ వీ హావ్ బిన్ ట్రయింగ్ టు ఫైండ్ సంథింగ్, బట్ కానీ మనకి ఏం కనపడదు. ఎందుకు కనపడదు? చీకటి అనే మైండ్లో నుంచి చూస్తున్నప్పుడు వాక్యం ఏమైనా అర్థం అవుద్దా? నా లైఫ్లో నేను ఎన్నో సంవత్సరాలు అటెండ్ చేయదు, ఏం అర్థం కాదు. మన లైఫ్లో చీకటిలో నుంచి బయటికి రావాలా. చీకటి యొక్క దాని అర్థం ఏంటి తెలుసా? మరణం యొక్క గుర్తే చీకటి. వెలుగు లేకపోవడం, మనం ఏదైనా కంటితో చూడలేకపోవడం, ఆత్మ సంబంధం దర్శనం దృష్టి లేకపోవడం, ఎంతసేపు భౌతికమైన సంగతులను మిగిలిపోవడం, ఈ సంగతుల నుంచి కూడా మనం బయటకు రావాలి. యాక్చువల్గా ఈ జీవం, మరణం యొక్క స్పర్శ ఎప్పుడు కూడా చీకట్లో ఉన్నట్టు ఉంటుంది. జీవం యొక్క స్పర్శ ఎట్లా ఉంది? ప్రకాశవంతంగా ఉంది, అంటే వెలిగించబడటం అని అర్థం. 8వది ఏంటి? బాధను కలిగి ఉంటుంది. మీకు తెలుసో లేదా? పెయిన్ అనే పదం ఇంగ్లీష్లో వాడచ్చు దీనికి. అంటే మరణం ఎప్పుడు మనల్ని ఒక లోతైన బాధను కలిగిస్తూ ఉంటుంది. ఎక్కడో తెలియని బాధని మన లోపల కలిగిస్తూనే ఉంటుంది. మీరు చూడండి, నేను ఒకసారి పెద్ద మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నటువంటి ఆ వాక్యం చూడగానే నేను ఏడ్చానట. ఎందుకు ఏడ్చానబ్బా నేను ఆలోచించాను. ఏంటంటే నాకు ఎదుగుదల కావాలా, బట్ కానీ ఆ దినాల్లో నాకు ఎదుగుదల లేదు. కానీ ఎవరైతే ఆ ఎదుగుదల గురించి మాట్లాడారు వెంటనే నేను ఏమయ్యాను తెలుసా? దాంతో ఇంటరాక్ట్ అయిపోయాను వెంటనే. అప్పుడు వెంటనే నా మా ఆత్మ ఏం చేస్తే ఆ నొప్పిలో నుంచి బయటకు వచ్చేసింది. అది ఇప్పుడు దాకా నేను అనిపించాను తెలుసా? తెలియకుండా ఆ నొప్పిని అనుభవించా. మరణం అట్లా ఉంటుంది. అది స్పిరిచువల్గా ఉంది సార్. దేవుని నమ్ముకోకముందు నేను ఎంత బాధపడ్డాను యాక్చువల్గా ఈ మరణాన్ని బట్టి. కానీ తిరిగి ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా ఆత్మ సంబంధం ఎదుగుదల వేగంగా లేకపోతే ఈ నొప్పి మనలో ఉంటుంది. మనం దాన్ని మోసుకుంటూ పోవాలా. చాలాసార్లు మనం అంత వేగంగా లేకపోవడానికి కారణం ఏంటో తెలిసే? ఇంతకుముందు మరణాన్ని వదిలించుకోవడం మనం చేత కాలేదు. అది సమస్య. చర్చ్ లైఫ్లో ఎప్పుడూ కూడా పాపాన్ని ఆయన చూసి చూడనట్టు వదులుతాడు, మీరు ఒప్పుకోగానే క్షమిస్తాడు. కానీ మరణాన్ని ఆయన ఏం చేస్తాడు? సహించడం. మరణాన్ని సహించడం. మరణం అంటే అర్థం ఏంటో తెలిసే? పాపం అని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఒప్పుకోకుండా ఉండడం, అది మరణం. మీరు పాపం చేశారనే పదం ఉన్నప్పటికీ దాన్ని ఒప్పుకుంటే వెంటనే ఏమవుద్ది? ఆయన నిబంధన రక్తం వెంటనే దగ్గరలో ఉంటుంది. మీ పాపాలు ఎన్నటికీ జ్ఞాపం చేసుకోను, మీ అతిక్రమణ విషయమే నేను ఎట్లుంటాను? దయ కలిగి ఉంటాను. నీకు ఇంక వేరే దారి లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా వాటిని మనం సెకండరీకి తోసేసి వాటి గురించి పట్టించుకోకుండా అదే మరణాన్ని మెయింటైన్ చేసుకుంటా చర్చ్ లైఫ్లో కూడా ఉంటే ఆయన మనకు నొప్పి కలిగిస్తాడు. యాక్చువల్గా మన లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో అది ఉండదు. పరిస్థితులు ఎట్లా ఉన్నా మనం ఉంటుందో తెలిసే? సౌకర్యంగా ఉంటాం. ఎట్లా ఉంటుందో తెలిసే? జీవనంలో సౌకర్యంగా ఉంటాం. చాలా పరిస్థితులు లేవు, కరెంటు లేదు, ఆ ఫ్యాన్ తిరగట్లేదు, ఎండగా ఉంది, బట్ స్టిల్ మనం ఎట్లుంటాం తెలిసే? సౌకర్యంగా ఉంటాం లైఫ్లో ఉంటే. నేను ఉండమని చెప్పట్ల, అట్లా మీ లోపల జీవం ఉంటే మీరు ఎట్లుంటారు? అట్లనే ఉంటారు. ఒకవేళ ఉండడానికి చేసే ప్రయత్నం చేస్తానంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఎక్కడ లేము, అందులో లేము. అందుకని సో ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఎట్లా? జీవనంలో ఉండేలా ప్రయత్నం చేయండి. తెలియకుండా ఇవన్నీ మీకు వచ్చేస్తాయి యాక్చువల్.
సో జీవం అనే పదానికి బ్రీఫ్ అర్థం చేసుకోవడానికి ఈ పాయింట్లు మనకి ఉపయోగపడతాయి. యాక్చువల్గా దాని గురించి ఎంతో లోతైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కుదరదు. ఎందుకంటే ఒక వ్యక్తి దాని టేస్ట్ తెలుసుకోవాలంటే నోట్లో పెట్టుకొని అతను అర్థం చేసుకోగలదే కానీ దాన్ని పదాల్లో మార్చడం కుదరదు. యాక్చువల్గా అంత బాగా మనం అనుభవించగలమే కానీ అట్లని ఈ లైఫ్ దాని యొక్క స్పర్శ ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది అని మనం ఈ 8 విషయాల్లో మనం చూసాం. రైట్, వీటిని మనం గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ మీరు నెక్స్ట్ వీక్లో వీటి గురించి మీకు ఏమైనా ఐడియా ఉండి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇందులో 1-2 వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. జీవం ఉన్నప్పుడు నేను భలే ఉన్నాను, కానీ మరణం ఉన్నప్పుడు నేను అలా ఉండలేకపోయాను. అయితే దేవుడు ఎప్పుడు కూడా జీవం నాకు సమీపంగా ఉంచాడు, కానీ నేను ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టకపోతే మరణం కూడా ఏముంది, సమీపంగానే ఉంది. సో ఈ రెండింటి స్పర్శ నాకు అర్థం చేసుకోగలుగుతున్నాను లైఫ్లో అని చెప్పడం కూడా సచ్ వండర్ఫుల్. దాన్ని ఏమంటామంటే అభివృద్ధి. ఒక మాటలో ఈ రెండింటికి ఉన్న తేడాన్ని చూడటం, దాన్ని అర్థం చేసుకోవడం కూడా అభివృద్ధి. ఇంతకుముందు ఆ తేడా మనకు తెలియలా, బట్ ఇప్పుడైతే ఏం జరుగుతుంది తెలుస్తుంది, అది కూడా అభివృద్ధి కదా. పాపం చేయకుండా ఉన్నావు లేదా అని కాదు ఇక్కడ విషయం, పాపానికి నీతికి తేడా తెలుస్తుందా, ఇది అసలు విషయం. ఇక్కడ జరిగేదంతా అక్నాలెడ్జ్మెంట్. మీరు దేనికి లోపడతారు అది మీ ఇష్టమే ఒక మాటలో, కానీ అది తెలియజేయడం అనేది దేవుడికి మన పరిచయం. ఎప్పుడు కూడా దేవుడు ఇదే చేస్తాడు, ఆ 2 చెట్ల గురించి చెప్తాడు అంతే. ఏది తీసుకొని తింటావో నీ ఇష్టమే, మన ఇష్టమే కదా. సో ఇప్పుడు ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆ రోమన్ నెంబర్ 2కి వెళ్దాం. ఇక్కడ ఏముంది, జీవస్పర్శ యొక్క మూలం తెలుగులో రాశారు ద సోర్స్ ఆఫ్ ద లైఫ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ లైఫ్. ఒక మాటలో జీవం యొక్క ఆ స్పర్శ యొక్క మూలం ఏంటి అని అడుగుదాం. మీరు గమనించండి, ఎప్పుడైనా పైన ఉన్నటువంటి విషయాల్లో జీవంలో ఉన్నటువంటి సమాధానం మీకు ఉందంటే ఆ సమాధానం వెనకాల మూలం ఏంటి అసలు అంటే తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని యొక్క మూలం ఎవరంటే అక్కడ రాసింది, ఏం రాసింది, జీవం యొక్క స్పర్శ మూలం అనగానే దాని పక్కన ఏముంది, త్రియేక దేవుడు, ట్రైన్ గాడ్ అని రాసు. మీరు చూడండి, పెద్ద రాజు మీకు సహాయం చేయాల్సి వస్తే అందులో ఉన్న వస్తువులు కొన్ని, లేదంటే కొన్ని నాణ్యాలు, కొంత బంగారం ఇస్తాడు. ఆయన ఇచ్చుకుంటాడు ఎప్పుడైనా? ఒక రాజు ఒక సామాన్యమైన పౌరుడికి సహాయం చేయాల్సి వస్తే ఆయన ధనాగారంలో నుంచో లేకపోతే ఆయనకున్న ఆస్తిలోంచో కొంచెం తీసిస్తాడు, లేదంటే మనుషులను ప్రోత్సహిస్తాడు నువ్వు సాయం చేయాలి. అంతేగాని నీకున్న అవసరంతో తీర్చడానికి ఆయన వచ్చేస్తాడు మన దగ్గరికి రాడు. కానీ నిజానికి దేవుడు మనకి ఇవ్వాలనుకుంది ఎలాంటిదో తెలిసే, ఆయన ఎలా ఉంటున్నాడో మనం అలా ఉండాలని. ఈ విషయాన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మనం చాలా సింపుల్గా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప నాణ్యాలన్నీ పక్కన పెట్టి మనకు కావాల్సిన అవసరాలనే ఆ వెండి నాణ్యాల వైపు లేదా ఆ అల్యూమినియం నాణ్యాల వైపు తిరిగామంటే అసలు ఉపయోగం ఏమనుందా మన లైఫ్లో? ఆయన అడుగుతారు రేపొద్దున, షేబాదేశపురాణి సొలొమోను జ్ఞానాన్ని గురించి విని అంత దూరం నుంచి వచ్చింది కదా, మరి నేను మీకోసం ఎంత చేసినప్పుడు మీరు నా జ్ఞానాన్ని మీరు ఏం చేశారు, పక్కన పెట్టేశారు అని అడుగుతాడు ఆయన ఎంతో బాధతో. మనకే అర్థమైపోద్ది ఈరోజు. అప్పుడు మనం ఎవరు కూడా ఎంత తప్పు చేసామని చెప్పవసరం, మనకే తెలిసిపోద్ది ఎంత తప్పు చేసాం. నిజమే ప్రభు, ఎంతో తప్పు చేసాం, మనకు అట్లా అనిపించేసిద్ది. సో లైఫ్లో ఉన్న విషయం ఏంటంటే వాస్తవానికి దాని యొక్క మూలం ఏంటంటే త్రియేక దేవుడు. అంటే అక్కడ చూడండి కొన్ని వచనాలు రాశారు. ఏడు జీవ వెలుగు ప్రకాశించుటను, అత్యంత సమృద్ధి అయిన బలమైన మరియు తీవ్రమైన అనుభూతితో కూడిన దైవిక జీవం అని రాసి ఎఫెసీ 4:18. ఒకసారి తీయగలిగితే ఎవరైనా తీసి చదవచ్చు. వాస్తవానికి ఎఫెసీ 4:18, ఎఫెసీ పత్రిక 4:18 వచ్చిన. చూసారా, ఇక్కడ ఒక పదమే, దేవుని వలన కలుగు జీవం. చూసారా, ఆ పాయింట్ క్యాచ్ చేయండి. దాని అర్థం తండ్రి అయిన దేవుడు వలన కలిగిన జీవం. అంటే దేవుడి దగ్గర నుంచి అది వచ్చేది మనకి. వాస్తవానికి ఇది అర్థం చేసుకోవాలి. ఒక పాస్టర్ గారి దగ్గర నుంచో, లేదా క్రిస్టియానిటీ అనే మతం దగ్గర నుంచో, లేదంటే చాలా మంది పెద్ద పెద్ద గుంపు దగ్గర నుంచి ఇది రాదు. నిజమే, గుంపుతో కలిసి ఉన్నప్పుడు కొంచెం హుషారుగా ఉంటాం, జీవం తాకిడి కలుగుద్ది. వాక్యం వినేటప్పుడు కూడా మన జీవం యొక్క తాకిడి కలుగుద్ది. కానీ ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చింది వాస్తవానికి? తండ్రి అని దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ త్రియేక దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. రైట్, ఇంకో వచనం చదువు అక్కడ చూడండి, మొదటి యోహాను 5:12 చదువు. మొదటి యోహాను 5:12. మొదటి యోహాను 5:12. గమనించారా? ఫస్ట్ ఏమో దేవుని వలన కలిగిన జీవం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో. ఇక్కడికి వచ్చేసరికి కుమారుని యందు జీవం. మీరు గమనించారా?
సో కుమారుని విశ్వసించేవాడే, కుమారుని చేర్చుకునేవాడే నిత్య జీవం కలవాడు. కుమారుడి దగ్గర నుంచే వచ్చింది ఆ జీవం. చూడండి, మనకి ఇవ్వబడే జీవం ఎంత చక్కగా అది అన్నిటిని కలుపుకొని మీదకి వచ్చింది. తండ్రి అయిన దేవుడి వలన జీవం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆయన మనలో ఏ మంచి లేనప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కుమారుడు కూడా ప్రేమించాడు. బట్ కానీ ఈ మాటకి ఆ మాటకి చాలా తేడా ఉంటుంది. ఆయన తన వారిని ప్రేమించను, అంతం వరకు ప్రేమించినని యోహాను సువార్త 13వ అధ్యాయంలో కుమారుడు గురించి రాయబడింది. యేసు తాను వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగి తన వారిని ప్రేమించను, అంతం వరకు ప్రేమించను. కానీ ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన పదం మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమలోంచి కలిగే ఈ జీవం నీకు ఏదైనా క్వాలిఫికేషన్ ఉందని అది అడగదు. నువ్వు దాన్ని ఆధారపడితే ఆ జీవాన్ని నువ్వు కలిగి ఉంటానికి వీలుగా విశ్వాసం నమ్మితే చాలు, ఆ జీవం నీకు వచ్చేసింది. అది దేవుడి తండ్రి అయిన దేవుడి యొక్క జీవం వల్ల కలిగిన మూలం. అది మనకు అర్థం అవ్వాలి. కుమారుడు జీవం అంటే ఏంటో తెలిసే? ఎంతసేపు కుమారుడు నేను విశ్వాసాన్ని ఉపయోగించి ఎట్టా ఈ భూమి మీద జీవించానో అట్లాంటి జీవం ఎట్టుంటది మీకు కూడా ఉంటది. అది దాని అర్థం. కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి మీద ఆధారపడి ఈ భూమి మీద జీవించాడు కదా. నా అంతట నేనేమి చేయలేదు, నేను ఆ తండ్రి ఏకమై ఉన్నాం. నేను దేన్నైతే చూశానో అదే నేను మీకు చెప్తున్నాను. తండ్రి నాకు చెప్పందని నేనేమి చెప్పట్లేదు. దాని అర్థం ఏంటి? కుమారుడు దేవుడి మీద ఆధారపడటం వలన వచ్చిన బలాన్ని ఈ భూమి మీద ఖర్చు పెట్టాడు. కుమారుడు యొక్క వల్ల కలిగిన ఆనిత్యం ఏం చేసిందో తెలిసే? మనకి ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో జీవించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని, కృపను రిలీజ్ చేసేసింది. వాట్ వండర్ఫుల్ లైఫ్ కదా ఇది. మూడోది చూడండి ఒకసారి. మూడోది ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. చాలండి. ఆయనలో జీవం ఉండును. ఆయన అనే పదం ఇక్కడ ఎటువంటి సందేహం లేకుండా స్పిరిచువల్ గా లేదంటే ఆత్మ సంబంధంగా మనం దాన్ని మార్చవచ్చు. నిజానికి అక్కడ యేసు గురించి మాట్లాడబడింది, కానీ వాస్తవానికి ఆయన తర్వాత ఆయన ఎట్లా అయ్యాడంటే, మనం ఈ విషయాలన్నీ చాలా ఉన్నాయి బైబిల్లో, మనం వెంటనే దాన్ని అంటే అన్ని విడదీసి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ జీవం మనుషులకి ఏమై ఉంది? వెలుగై ఉంది. వెలుగు అంటే ఏంటో తెలుసా? మనకు ఆ ఫీలింగ్స్ కలిగించింది, ఆ యొక్క మరి గ్రహింపు మనకు తెలిసేలా చేసింది. అయ్యో నేను పాపిన సంగతి మనకు అర్థమయ్యేలా చేసింది. రేపొద్దున కూడా ప్రభుత్వం కలిసి నడవడం ఎలా అనే విషయంలో ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది పరిశుద్ధ ఆత్మ వల్ల కలిగింది. ఉదాహరణకి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు స్టెప్ బై స్టెప్ అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఎక్కడ తగిలిద్ది? మనకి పైన తగలదు, కిందే తగులుతుంది. ఎందుకని? ఆ వాక్యం మన మీద ఏం చేయాలా? వెలిగించాలా. వెలిగించినప్పుడే కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆ కృప ఏంటో అర్థం అవుద్ది. ఆ కుమారుడి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఆయన మూలం ఏంటో మనకు అర్థం అవుతుంది. యాక్చువల్గా నా మాటలు ఎలా ఉన్నాయంటే, 1, 2, 3 అనే అంకెలు ముందేస్తే మనం ఇటు నుంచి చూస్తుంటే 3 తగిలిద్ది మనకి ఫస్ట్ కదా, 2 తర్వాత తగిలిద్ది, తర్వాత ఫస్ట్ 1 తర్వాత తగులుతుంది. సో అట్లనే క్రిస్టియన్ లైఫ్ మొదలు పెట్టబడింది. మొట్టమొదట ఆ వెలుగు మన మీద ప్రకాశించింది. రెండోది వాక్యం అంటే ఏంటో అర్థమైంది. అండ్ ద థర్డ్ వన్ ఆ స్పిరిట్ అంటే ఏంటో మనకు తెలిసింది. అంటే ఇవన్నీ మళ్ళీ ఈ క్రమం ఎట్టొచ్చిందని మళ్ళీ అడగొద్దు మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాని గురించి పెద్ద సమస్య అయితే. సో విషయం అంతా ఒకటే, మన జీవానికి ఉన్న మూలం ఎవరంటే త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఎంత గొప్ప విషయం. మనం ఆలోచించాలా. ఏ ఒక్కళ్ళు పని చేస్తే సరిపోద్దు కదన్నా, సాలదు. అందరూ కలిసి పని చేయాలి మన లైఫ్లో, అప్పుడే మనం ఆ జీవాన్ని కలిగండి. రైట్, ఈ జీవం ఎట్టుంది? బి దగ్గరకు వచ్చేద్దాం. బి 2వ రోమన్ నంబర్లో బి. జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమం జీవ సామర్థ్యం యొక్క పనితీరుని చూపించింది. ఏం చూపించిందంట? జీవం యొక్క ఆత్మ నియమం జీవ సామర్థ్యం యొక్క పనితీరు చూపించింది. అంటే ఏంటి? ఇక్కడే మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఆ జీవం మనలో ఉంది, ఆ ఫీలింగ్స్ మనలో కలుగుతున్నాయి, కానీ ఆ జీవం యొక్క పనితీరుకు వచ్చేసరికి మనం బలహీన పడిపోతున్నాం కదా. ఆ జీవం యొక్క పనితీరు ఎందుకంటే అది చెప్పిన ప్రతి పని చేయడానికి మనకు బలం సరిపోట్లా. మనకు చెప్పినప్పుడు వినపడుతుంది చక్కగా, ఈ రోజు నుంచి నేను చక్కగా మరి ఉదయం సాయంత్రం ప్రభు సన్నిధిలో డివోషన్ గడపాలని మనం అనుకుంటున్నాం. అది ఆ ఫీలింగ్ రావట్లేదా? మనకి ఖచ్చితంగా వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. కానీ సమయం వచ్చినప్పుడు ఆ బలం ఉన్నట్లా. ఎందుకని? ఆ జీవం నియమం యొక్క పనితీరు ఏంటో మనకు తెలియట్లా. ఇది సమస్య. మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినప్పుడు మనమే చేయాలని ప్రార్థన చేస్తున్నాం. అది కాదు. ఆ జీవం యొక్క నియమం నీలో పనిచేయను. నువ్వు కళ్ళు మూసుకోగానే ఏం చెప్పాలా? ప్రభువా, ఇప్పుడు ప్రార్థన చేయడం నాకు చేత కాదు, నీతో కలిసి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నువ్వే నా పక్షంగా నాలో నుండి ఏం చేయాలా? ప్రార్థన చేయ ప్రభువా అని మనం చెప్పాలా. ఇది విశ్వాసం. ఎందుకంటే ఆ నియమం ఎప్పుడు అట్టనే పనిచేసింది. పాప మరణ నియమాలు మనల్ని ఎప్పుడు పాపానికి లాగుతున్నట్టే దైవిక జీవం దేవుడి సన్నిధిలోకి లాగడం మాత్రమే కాదు, దేవుడి సన్నిధిలో చెప్పబడిన ఫీలింగ్స్ అన్ని చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా అది ఏం చేసింది? రిలీజ్ చేసింది. మీరు దేవుడి సన్నిధిలో గడపాలనుకుంటున్నారా? ఆయన మీద ఆధారపడమని జరగదు. ఈవెన్ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలా? ఆయన మీద ఆధారపడాల్సిందే. సో ఈ పనితీరు మనకు అర్థం అవ్వాలి.
మనకు అర్థం కాకపోతే మూలం వల్ల కలిగినటువంటి ఐశ్వర్యాలు ఎన్నో ఉండొచ్చు, బట్ కానీ వాటిని మనం ఖర్చు పెట్టుకోలేం. దేవుడి వల్ల కలిగినటువంటి జీవం ఎంతో ఉండొచ్చు, బట్ మనం ఖర్చు పెట్టుకోలేం. కాబట్టి ఆ పనితీరు మనకు అర్థం అవ్వాలి. జీవంలో దాని యొక్క పనితీరు ఉంటుంది. యాక్చువల్గా మీరు గమనించండి, చిన్న చిన్న దోళ్ళు ఉంటాయి. ఆ దోళ్ళు పుట్టగానే నీళ్ళలో వేసారనుకోండి, ఏమవుతాయి? మునిగిపోతాయా? మునగు. వెంటనే కాళ్ళు అడిచి ఈత వేస్తాయి. మనకి ఈత రాదు పుట్టకతో. ఎవరికి వచ్చింది ఈత? దూడలకు వచ్చేస్తాయి ఈత. కుక్కలు ఈదేస్తాయి. వాస్తవానికి మనకి క్యాట్లు అవి ఈదేస్తాయి, మనం అసలు ఈదలేం. ఆ జీవనంలో ఏ సామర్థ్యం ఉంది దానికి? కానీ గుర్తుపెట్టుకోండి, దాని నియమం అది. మన నియమం ఏంటో తెలిసే? మనం స్ట్రైట్గా నిలబడడం. ఒక మాటలో ఎంతకంటే పెద్ద నియమం ఏంటంటే పాపం చేయడం కదా. ఏ భేదం లేదు మన జీవనంలో. ఆ పాపం ఉంది, ఏ భేదం లేదు. అందరూ పాపం చేయడమే మనకు ఒక నియమం. ఇది ఒక నియమం. ఆ నియమం మీకు ఉన్నప్పటికీ కూడా మీ లోపల ఉన్న పరిశుద్ధ జీవానికి ఒక నియమం ఉంది. అదేంటో తెలుసా? నువ్వు ఎప్పుడు ఆయన మీద ఆధారపడతావు, అప్పుడు అది బయటకు వచ్చింది. నువ్వు ఆధారపడకుండా నువ్వు ఎంత కోరుకున్నా నీకు రాదు. అది గుర్తుపెట్టుకో. మీరు చూడండి, ఒకడు అన్నం పెట్టమంటున్నాడు, మనం పెడుతుంటే తినట్లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అన్నం పెట్టమంటున్నాడు, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటున్నాడు, కానీ నోటి దగ్గర తీసుకొచ్చినా ఒకటి తినట్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? మీరేమంటారు? ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, మనం దూడని మరి ఆ పూల్ దాకా, ఒక మాటలో గుంట దాకా తీసుకురాగలమే కానీ నీళ్లు తాగించగలవా అంటారు కదా. యాక్చువల్గా అది మన వల్ల అవుద్దా? ఎవరి వల్ల అవ్వదు. ఇక్కడ విషయం అంతే. మనం ఇదే చేస్తున్నాం. మనం దేవుడి వలన బలంగా ఉండాలని కోరుకుంటున్నాం, బట్ స్టిల్ దేన్ని ఫాలో అవ్వట్లా? ప్రిన్సిపల్ని ఫాలో అవ్వట్లా. ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? నువ్వు చేయబాక. ఎవరు చేయాలి? ఆయన చేస్తాడు. ఇది నీకు అర్థం అవ్వాలా. ప్రార్థన దగ్గరికి వెళ్ళినా, మనుషులతో మాట్లాడినా, దేవుడి వాక్యం వినాలనుకున్నా, నీ పనిలో దేవుడు అలసట లేకుండా నీకు విశ్రాంతిగా ఉండాలన్నా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? నీ లోపల ఉన్న దైవికమైన జీవం వల్ల నియమం ఉంటుంది, ఒక నియమం. ఆ నియమం మీద ఆధారపడాలి. నియమాలు ఉంటాయి, నీకు అర్థం అవ్వాలి. నైట్ అవ్వగానే ఏం చేయాలి? మనం తినేసి పడుకోవాలి, అంతేగాని నైట్ పని చేయకూడదు. అన్న చేస్తున్నారు కదన్నా, చేయని ఉండేవి, దాని గురించి కాదు. కానీ వాళ్ళు ఆ నైట్లో ఏం చేయాలి? వాళ్ళు ఫీల్ అవుతారు లోపల, అయ్యో నిద్రపోలేకపోతున్నారు అని ఫీల్ అవుతారు లేదా? వాళ్ళకి అది సహజ నియమం. అది మనం అర్థం చేసుకోవాలి. అట్లనే పైన వేస్తే రాయి ఏమవుద్ది? అది కింద పడి, దానికి ఒక నియమం. అట్లనే మనకు ఒక నియమం ఉంది. ఏంటి ఆ నియమం? మనం ఆధారపడాలి ఆ నియమం మీద. ఆ నియమం మనలో నుంచి వచ్చి దైవికమైన పని చేసి పెట్టింది. ఇది మనకు అర్థం అవ్వాలి. జీవనంలో ఉన్న ఈ నియమం లేక తెలియక పెద్ద పెద్ద అరుపులు అరిసి పరిశుద్ధాత్మ అని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనుషులు ఎమోషనల్ తెలుసుకోవడం ఈజీ కదా. ఎమోషనల్ చూడగానే దేవుడు వచ్చి మీద పడిపోయాడు అనుకుంటారు. కాదు, నీ లోపల ఉన్న దేవుడి మీద ఆధారపడి చాలా సామాన్యంగా నీలోంచి బయటకు వస్తాడు. అది ఎంత క్లీన్గా ఉంటుందంటే ఆ జీవం అసలు నీ అవసరత తీర్చబడిద్ది అంతే. అంతేకాదు, నువ్వెంతో స్పర్శగా ఇది అదే అని చెప్పి గుర్తుపడతావు. దానికి ఏం కలపలేవు, ఏం తీసేయలేవు. ద సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ దీవం యొక్క సామర్థ్యం, దాని యొక్క నియమాన్ని అర్థం చేసుకోవడం. రైట్. మూడోది ఏంటి? సి దగ్గరికి వద్దాం మనం. అంతరంగంలో పనిచేస్తున్న దేవుడు నీకు చేయడానికి కావాల్సిన బలం మాత్రమే ఇవ్వడం. ఆ జీవం ఏం చేసిందో తెలిసే? నీ లోపల ఉన్న పాప స్వభావాన్ని ఎప్పుడు మాడిఫై చేయడానికి పనిచేస్తూ ఉంటాడు ఆయన. అసలు చాలా మందికి ఇది అర్థం కాలేదని చెప్పాలి. వీళ్ళు దేవుడిని నమ్మేసుకున్నారు, అందుకని వీళ్ళకి ఏమొచ్చింది? పరలోకం వచ్చేసింది. పరలోకంలో ఇట్టనే వెళ్తే మరి పరలోకంలో మనకున్నటువంటి ఈ అంటే ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడిన ఎవరితో మాట్లాడతారు మరి? వాస్తవానికి ఇంటి పక్కన వాళ్ళతో, రక్త సంబంధులతోనో, లేకపోతే మనం ఇష్టపడిన సంగతులతోనో మాట్లాడతాం కదా ఈ భూమి మీద చాలా క్లీన్గా. అంటే మనకు ఎక్కువ మాట్లాడడం, విషయాలు పంచుకోవడం మనకు అలవాటు కదా. సో ఇట్లనే మీరు పరలోకం పోతే పరలోకంలో ఆ విషయాలు ఎక్కడ ఎవరు విన్నారు? వాస్తవానికి విషయం ఏంటో తెలుసా? ఈ వస్తువులు అక్కడికి చేర్చబడవు, ఈ సంగతులు అక్కడికి చేర్చబడవు. నీ లోపల ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన ప్రతి విషయం, నీ లోపల ఉన్న పాప స్వభావం ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? పూర్తిగా మార్చడానికి కావాల్సిన పని చేస్తూ ఉంటాడు. నీలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసిద్ది అంటే నీ లోపల ఉన్న పాప స్వభావాన్ని ఏం చేస్తూ ఉంటుంది? మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎంతసేపు. మీరు చదవండి దయచేసి. ఫిలిపియన్స్ 2:13 చదువుతాం. 14 కాదు, 13 చదువు. ఇంగ్లీష్లో అట్లా ఉండొచ్చు బహుశా. ఫిలిపియన్స్ 2:13. మీరు ఇచ్చయించుటకు, కార్యసిద్ధి కలగజేసుకోవడానికి, దాని దయా సంకల్పం నెరవేరడానికే మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీరు గమనించారా? మీ లోపల పనిచేసి మీ స్వభావాన్ని ఏం చేస్తుంది? అది మార్చేసింది. ఏ కాడికి నా కంటితో నాకున్న అవసరాలను చూసి, నాకున్న ఈ లోక సంబంధం విషయాలు మాత్రమే నేను ఆలోచిస్తా ఉంటే, నీ లోపల పనిచేసే దేవుడు ఏం కోరుకుంటున్నాడు?
అది మనకు అర్థం అవ్వాలి. ఆయన పని చేస్తుంటాడు. నీకు అది అవసరం, నీకు ఇది కావాలి, నీకు అది అనవసరం, నీకు ఇది కావాలి, నువ్వు దీనికోసం ఎక్కువ సమయం గడుపు అని చెప్పి తెలియకుండానే నీ లోపల ఉన్న తలంపులతో పోట్లాడుతా సరైన అండర్స్టాండింగ్ ఇవ్వాలని కోరుకునే జీవం ఒకటి ఉంది లోపల. ఆయన నీలో పని చేస్తున్నాడు. ఈ జీవమే అది పని చేస్తూ ఉంది లోపల. మనలో పనిచేసే జీవాన్ని కనిపెట్టాము ఎప్పుడన్నా? మనం ఈజీగా అదే మనకి ఏది లాభమో దాన్ని చూడటం అలవాటు కదా వాస్తవానికి. అందుకని చెప్పి మన లోపల పనిచేసే దేవుడి కూర్చున్న సంగతులు మనం పట్టించుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను పూర్తిగా మార్చేయాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నీ మీద ప్రేమ పెట్టుకున్న ఆ ప్రేమ అంత పెద్దది. ఆయన నిన్ను షార్ట్కట్లో నిన్ను తీసుకెళ్ళాలని అనుకోడు. ఆయన నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నీ వల్ల ఏది కాదో అదే ఆయన వచ్చి నీలో చేస్తాడు. అట్ ద సేమ్ టైం నీ వల్ల ఏమవుద్దో దాన్ని నీ జీవితంలో చేయడానికి వీలుగా బలాన్ని ఇస్తాడు. ఆ బలం నువ్వు పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని వెంబడించేలాగా, పాత స్వభావాన్ని అంతా విడిచిపెట్టేలాగా ఆయనే బ్రూడ్ అవుతూ ఉంటాడు. ఎంతసేపు బ్రూడ్ అవడం అంటే పొదుగుతూ ఉంటాడు లోపల. ఇది నీకు అనవసరం, నీకు ఎంతో కష్టం వచ్చింది అనుకున్నావు కదా, ఈ కష్టం ఎందుకో వచ్చింది తెలుసుకో అంటాం. లేదంటే నువ్వు ఈ విషయాన్ని చేసే ఎంత నీ కష్టం పోద్దని నువ్వు తెలుసుకుంటావు అని చెప్పడం. ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటాడు ఆయన లోపల. మనం చాలాసార్లు అది పట్టించుకోం, సిల్లీ థింగ్స్ పట్టించుకుంటాం. యాక్చువల్గా నీ లోపల పనిచేసే దేవుడు నువ్వు చూసేవాళ్ళని అడిగితే ఏం చెప్తారు? మేము ఎంతో బిజీ అండి, మేము లోపల చూసుకోలేము, బయటే చాలా సంగతులు ఉన్నాయి. అట్లా అనవద్దు. నీలో కార్యసిద్ధి కలగజేసేవాడు దేవుడే, మనలో పనిచేసే దేవుడు. లేకపోతే మనలో ఎవ్వరూ కూడా ఎదగాలనే ఆలోచన మనకు పుట్టిద్దా? బట్ మనలో పని చేస్తాడు ఆయన. ఎంత వేగంగా పని చేస్తాడు అనేది తర్వాత పెడితే, మనలో ఆయన ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్, రైట్. నాలుగోది, అదే డి, 4వ పాయింట్. క్రీస్తు మనలో ఏం చేస్తున్నాడు? జీవించున్నాడు. ఎక్కడ ఉంది ఇది? గలతీ 2:20 మనం చూడొచ్చు. ఒకసారి, నా మట్టుకైతే అదేనా, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించడం అనే పదానికి అర్థం ఏంటో తెలిసే? ఆయన చాలా రెస్ట్గా ఉండడం అని దాని అర్థం. ఒక మాటలో, నక్కలకు, బొరియలకి, ఆకాశ పక్షులకి మరి నివాస స్థలాలు, గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఏం లేదు, చిన్న స్థలమైనా లేదు. బట్ కానీ ఈరోజు ఆయన ఎక్కడ బతుకుతున్నాడు? మన లోపల బతుకుతున్నాడు. ఎంత గొప్ప విషయం అది. ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో ఆయన మన లోపలికి వచ్చి బతుకుతాం. కానీ విషయం ఏంటంటే, రెస్ట్గా ఉన్నాడా అని దాని అర్థం. ఆయన మనలో జీవించుతున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు మనలో జీవించేది ఎవరంటే ఆయనే. మనం జీవించట్లా. ఎవరు జీవిస్తున్నారు? ఆయనే జీవిస్తున్నాడు. ఈ విషయం ఏంటంటే, ఆయన చాలా ఎంతో విశ్రాంతి పూర్వకంగా ప్రతిదీ మనలో నుంచి బయటికి రావడానికి వీలుగా మనం ఆయనకి అవకాశం ఇవ్వగలుగుతూ ఉండాలి. ఆ జీవం ఎప్పుడు కూడా అట్లా అంటది, నా ఇల్లు ఇది. శత్రువు అన్నా దయ్యం పట్టిన వాళ్ళు ఏమంటది? ఈ ఇల్లు నాది, నువ్వు వెళ్ళిపో అంటే ఇది నా ఇల్లు అంటారు లేదా? యాక్చువల్గా మేమెక్కడ పోతాం? ఈ సేన అనేవాడు మా ఇల్లు. ఇప్పుడు మనం దేవుడి ఇల్లు ఎవరో తెలుసా? మనం ఆయన ఇల్లు. ఆయన మనలో నుంచి జీవిస్తా బయటికి రావాలని ఎప్పుడు కోరుకుంటాడు ఉద్దేశపూర్వకంగా. అది మనకు అర్థం అవ్వాలా. ఆయన విశ్రాంతిగా మనలో నుంచి బయటికి రావడానికి వీలుగా మనం జీవించేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మనం జీవించడం అంటే ఏంటి? ఉదాహరణకి ఈ మైక్ అయిపోయింది పని, మైక్ తీసేయాలి. ఇప్పుడు ఈ మైక్ తీయడం అంటే ఎట్లా? మనకు బాగా తెలుసు. దీన్ని ఎట్లా అంటాం, అట్లా అంటాం, ఎట్లా అంటాం. నువ్వు జీవిస్తున్నట్టే దాని అర్థం, అవునా కదా? నీ గాలి పిలుస్తూ ఉన్నా, అంతా చేసేస్తా ఉన్నా, చూసేస్తున్నా, పిలుస్తున్నా, మాటలు మాడుతూ ఉన్నా, అన్నీ చేస్తూ ఉన్నా. ఇదంతా ఎవరు జీవిస్తున్నట్టు? నేను జీవిస్తున్నట్టే. కానీ నేను చెప్తాను, నేను పాపంలో జీవితం మరణానికి పాత్రుడిని ప్రభువా. నేను ఫస్ట్ పాపం చేసినప్పుడు నన్ను ఏమవ్వాలి? నేను మరణంలో పడాలి యాక్చువల్గా. కానీ నువ్వు నన్ను అట్లా చేయలే. భూమి నెరవేర్చి నన్ను మింగేయాలి లెక్క ప్రకారం. కానీ అట్లా చేయలేదు. నువ్వు నా మీద ప్రేమ కొమ్మరిచ్చావు. నా పాప స్వభావాన్ని నువ్వు వెనక తీయలేవు కాబట్టి నన్ను ఏం చేసావు? క్రీస్తు యేసు సిలువలో చంపేశావు. ఇప్పుడు జీవించేది ఎవరు? నేను కాదు, నువ్వే. అయితే అక్కడ చెప్తున్న మాట, మనం ఎవరి కోసం జీవిస్తున్నావు? ఆయన కోసమే. మన కోసం ఎవరి కోసం పక్కన పెడితే అసలు జీవించేది ఎవరు అనే సమస్య ఇక్కడ. ఎవరు జీవిస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు గాలి పీల్చడం, నువ్వు తినడం, తాగడం, నీ జీవితంలో, నీ ఫ్యామిలీ లైఫ్లో ఉన్న సంగతులు కష్టపడడం, లేదా వాటన్నిటిని ఆపరేట్ చేయడం, ఇవంతా కూడా ఆయన చేయాలని అనుకుంటున్నాడు నీలోంచి. నువ్వు ఆయనకు చోటు ఇవ్వగలగాల. అవును ప్రభా, నువ్వు నేను వేరుగా లేవు, నువ్వు నాలో ఉండి జీవిస్తున్నావు, నాలో ఉండి నువ్వు జీవించేసావు, పర్వాలా. ఇది పాల్ చెప్పాడు, ఎంత చక్కగా చెప్పాడు. పెద్ద పెద్దోళ్ళు చెప్పే మాటలే కాదు, మనం కూడా చెప్పొచ్చు. రోడ్డు దాటేటప్పుడు, మనుషులతో మాట్లాడేటప్పుడు, పిల్లలతో కలిసి ఉండేటప్పుడు, మనకంటే పెద్దోళ్ళతో కలిసి ఉండేటప్పుడు, ఏదో పని చేయాల్సి వచ్చినప్పుడు, మందిరంలో ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు, వినేటప్పుడు, వాటిని చెప్పేటప్పుడు మనం ఆయనతో కలిసి జీవించవచ్చు.
ఈ సత్యాలు ఎంత లోతున్నాయో మరి మీకు అర్థమవుతుందో లేదు, కానీ అది ఎంతో 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 సర్వసామాన్యంగా ఉన్నటువంటి చక్కటి మాటలు. రైట్, సరే. ఆ, ఈ ఈ ఐదో దగ్గరికి వెళ్దాం. పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగం అభిషేకించబడడం. ఒక వచనం చదువుదాం. 1 యోహాను 2:27. 1 యోహాను 2:27. గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుద్ది? అభిషేకం జరిగిద్ది. అభిషేకం అంటే అర్థం ఏంటి వాస్తవానికి? అభిషేకం అంటే మీలో ఉన్నటువంటి స్వభావం. మీకు గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో అభిషేకం అంటే అహరోను నుంచోబెట్టి ఆయన మీద ఏం పోస్తారు? నూనె పోస్తారు. నూనె అట్ట పోయంగానే ఆ నూనె ఎంతవరకు ప్రవహించిద్దో ఆ ప్రవహించినటువంటి ప్రతి ఏరియా కూడా పరలోకానికి అటాచ్ అయిపోతూ ఉంటుంది. పరలోకానికి అటాచ్ అవుద్ది. ఆయన ఎక్కడున్నాడు? ఈ భూమి మీద ఉన్నాడు. బట్ కానీ ఆయన మీద ప్రతిష్టాభిషేకం తగిన పడగానే ఆ ప్రతిష్టాభిషేకం తగిన ఎంతవరకు అది స్ప్రెడ్ అవుతుందో అంతవరకు ఆ స్ప్రెడ్ అయినటువంటి అది లేదంటే అది వ్యాపించిద్దో ఆ వ్యాపించిన ఆ భాగం అంతా నేరుగా పరలోక సంబంధం అయిపోతుంది. అభిషేకం అంటే అర్థం అది ఒక మాటలో. అంటే ఈ లోక సంబంధమైన రంగులు కలిగి ఈ లోక సంబంధమైన స్వభావం కలిగిన మనకి పరలోక సంబంధమైన రంగులు పరలోకమైన స్వభావం మనకి వేసేస్తే మనం దేనికి సంబంధించిన వాళ్ళు అవుతాం? పరలోకానికి సంబంధించిన వాళ్ళు అయిపోతాం. ఇప్పుడు పరలోకానికి ఎక్కిపోవడం మన కష్టమా? కష్టం కాదు. ఈ రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషను, ఈ రకమైన రూపాంతరం ఈ జీవం వల్ల మనకు కలుగుతూ ఉంటుంది. అది దాని అర్థం. పరలోకానికి ఎట్టెక్కిపోవాలబ్బా అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నిన్న కొన్ని మెట్లు ఎక్కాము. అంటే దాదాపుగా 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి బ్రదర్ని కలవడానికి రూపస్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. యాక్చువల్ అన్న ఏంటన్నారు, ఈ మెట్లు బాగా కష్టం ఉన్నాయా అని యాక్చువల్గా. అదేం లేదు బ్రదర్, యాక్చువల్గా మేము రెగ్యులర్గా. కానీ ఆ మాట అనుకున్న విషయం ఏంటంటే ఎక్కడం మనకి చాలా కష్టం. నడవంటే ఈ రూమ్ మీద నడుస్తాం. పరలోకానికి ఎక్కిపోవడం ఎలా అసలు మన వల్ల అవుద్దా? ఎప్పుడైనా ఆలోచిస్తాం. అవుద్ది. అది ఎందుకో తెలుసా? మన లోపల ఉన్న అభిషేకం పరలోక సంబంధమైన రంగులు మనకు వేసిద్ది. పరలోక సంబంధమైన స్వభావంతో మనం నింపిద్ది. మనం ఈ లోక సంబంధం అన్నటికీ కాదు. ఈ లోకం మన లోకం కాదు, పరలోకం మనది. ఆయన ఎంత తెలివిగా ఆ జీవంతో మనల్ని పరలోక సంబంధం వస్తువులుగా మాడిఫై చేసేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీతి అడ్డం పడిద్ది. ఈ లోక సంబంధం పరలోక సంబంధం ఎట్ట తీసుకొస్తావు అని ఆయనే ప్రశ్న వేసుకుంటాడు. ఎట్ట తీసుకొస్తావు? నువ్వు వాళ్ళ మీద జాలి పడవచ్చు, కరెక్టే. వాళ్ళకి నువ్వు ఎంతో ప్రేమిస్తావు, కరెక్టే. కానీ ఎట్ట తీసుకొస్తావు అక్కడికి? ప్రేమించినంత మాత్రాన ఈ లోక సంబంధం ఆ లోకంతో కలపగలడా? ఆయనే డిఫరెన్స్ చేశాడు. ఈ లోక సంబంధం వేరు, ఇది వేరు, అది వేరే. అట్లా డోల్ని ఇక్కడి నుంచి అక్కడికి ఎట్ట తీసుకెళ్తాడు? ఆయన తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు ఆయన లైఫ్లో ఉంటుంది, ఆయన జీవంలో ఉంటుంది. ఈ జీవం మనల్ని ఏం చేసిద్ది అంటే పరలోక సంబంధులుగా చేసేసిద్ది. సచ్ వండర్ఫుల్ లైఫ్ కదా. రైట్, తర్వాత ఇప్పుడు రోమన్ నెంబర్ 3కి వెళ్దాం. ఇదేంటది? జీవ స్పర్శ యొక్క కర్తవ్యాలు. తెలుగులో కొంచెం వెరైటీగా, ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తే ఉంటుంది రాస్తారు. జీవం యొక్క స్పర్శ యొక్క కర్తవ్యాలు అంటే అది న్యూట్రల్గా కొన్ని పనులు చేసింది. పైన చేసిన పనులు కదా అంటే పనులే, కానీ ఇవి కొంచెం అడిషనల్గా అవి ఎలా పనిచేస్తుంది అంటే ఎంతసేపు అక్కడ చూడండి. ఏ చదువుదాం, ఏ చదువుదాం. జీవ స్పర్శ రోమన్ నెంబర్ 3లో పాయింట్ ఏ చదువుదాం. ఎవరైనా ఆ లైఫ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది తెలిసే? మీరు సహజంగా అంటే ఈ లోక సంబంధంగా బతుకుతున్నారా లేదా పరలోక సంబంధంగా బతుకుతున్నారా అనే విషయాన్ని తేడా చేసి చూపించిద్దంట. అది చూపించిద్దంట. అదేంటండి తప్పు ఒప్పులు కదా చెప్పాల్సింది, తప్పు ఒప్పులు కాదు. ఇది నేరుగా ఏ బలాన్ని ఉపయోగిస్తారని చెప్పిద్దంట. అది మీరు ఈ లోక బలాన్ని ఉపయోగించేస్తున్నారా పరలోక బలాన్ని ఉపయోగిస్తారని చెప్పిద్దంట. అది చెప్పకపోతే నేను ఎంత బాగా విడదీసినా కుదిరిద్దా? ఇంత బాగా విడదీసి ఇన్ని పాయింట్లు చేసి ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పినా అర్థమవుద్దా? ఏం చెప్పావంటే అప్పుడు ఏం చెప్పరు. అప్పుడు ఏం చేస్తే నేను ఏం చెప్పలేదు ప్రభు, నన్ను క్షమించండి నేను అనుకోవాలి. వాస్తవాన్ని గమనించండి, మనం అర్థం చేసుకోవాలి. ఈ లైఫ్ మనల్ని ఏం చేసిద్దంటే ఈ లోక సంబంధంగా ఉంటున్నావా దైవికమైన జీవాన్ని గడుపుతున్నావా అని అది చెప్పుద్దంట. మనం మీరు గమనించండి, ఎవరితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనమే తెలివిగా మాట్లాడామనుకోండి, ఏ జ్ఞానం ఉపయోగించినట్టు? లౌకిక జ్ఞానం. మనం అంటాంగా వాళ్ళతో అంత మంచిగా ఉండకూడదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎట్లా ఉంటే మనం అటువంటి సరిపోతుంది. యాక్చువల్గా నో, ప్రభు చెప్పలేదా?
బోధకుడా నువ్వు ఎవరికి భయపడవని, నువ్వు మొహమాటం లేని వాడికి చెప్తావని మాకు తెలుసు, అందుకని కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా అన్యాయమా అని అడిగారు. ఆయన ఎంత తెలివిగా చూడండి ఏమని అడిగారు, బోధకుడా నువ్వు ఎవరికి భయపడవు, ఆయన లేపుతున్నాడు బయట, నువ్వు ఎవరికి భయపడవు, చాలా మొహమాటం లేనిగా మాట్లాడతావు అని చెప్పినప్పుడు ఆయన మన హృదయాలోచన ఎరిగి ఎందుకు మీరు ఎంత శోధిస్తున్నారు అన్న, ఒక కాయిన్ తీసుకురండి అని తీసుకొచ్చిన తర్వాత దీని మీద రూపం, దాని మీద ఉన్న చేవ్రాత ఎవరిదని అడిగారు. ఇది కైసరు అయితే కైసరుకి ఇచ్చేయండి. ఇది తెలివిగా మాట్లాడినట్టు అనిపించిందా, చాలా తిన్నగా మాట్లాడినట్టు అనిపించింది కదా. మన లైఫ్లో అటువంటి జ్ఞానం మనకు ఉంటుంది. మీకు తెలుసో లేదు, ఎంత తెలివైన వాళ్ళు రానివ్వండి, మీరు దేవుడి మీద ఆధారపడండి, అటువంటి జ్ఞానం మనకు ఉంటుంది. ఎలా అలా మాట్లాడాడు అసలు అబ్బాయి, అసలు సమాధానం చెప్పలేకపోయా. నేను ఎంతో మందిని ట్రిక్కీగా పట్టుకున్నాను, బట్ అబ్బాయిని నేను పట్టుకోలేకపోయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? సహజ జీవనంలో జీవించే వాళ్ళకి రాదు, ఇది దైవిక జీవనంలో జీవించే వాళ్ళకి వచ్చింది. ఇతడు యోసేపు అని కొడుకు కాదా, వడ్లవాని కుమారుడు కాదా, ఇతడికి ఎంత జ్ఞానం ఎంత పరిజ్ఞానం ఎట్టొచ్చింది? మనం కూడా అంతే. వీళ్ళు చాలా సామాన్యమైన జాలర్లు కదా అని చెప్పారు. వీళ్ళు ఎంత బాగా ఎట్ట మాట్లాడుతున్నారు, జాలర్ల గురించి శిష్యుల గురించి మాట్లాడారు. మనం కూడా అంతే, వీళ్ళు ఎంకపోళ్ళు ఉండేవాళ్ళు కదా, వీళ్ళు ఏంటో ఎంత పెద్ద స్పీకర్లు అయిపోయారు, ఎక్కడికి వెళ్ళిన సువార్త ఎంత బాగా చెప్పేస్తున్నారు వాళ్ళు అని అంటారు. యాక్చువల్గా మనం దైవికుని జీవనం ఖర్చు పెట్టాలి. ఆ వేరియేషన్ అది చెప్తా ఉంటుంది, రైట్? అంతేకాదు, కింద ఇంకొక పాయింట్ ఉంది, పాయింట్ నెంబర్ బి. అదేం చేసింది, మనం జీవిస్తున్నాం అని మనకి తెలియజేసిద్ది. వాస్తవానికి దీన్ని గురించి ఎలా చెప్పామంటే, చెప్పగలగాలంటే స్పిరిచువల్గా బతుకుతున్నావా, శరీరంగా బతుకుతున్నావా, పైనేమో ఈ లోక సంబంధంగా బతుకుతున్నావా, పరలోక సంబంధంగా బతుకుతున్నావా అనే ఆ వేరియేషన్ ఉంది. కిందకు వచ్చేసరికి శరీరంలో బతుకుతున్నావా, ఆత్మలో బతుకుతున్నావా అనే తేడా యాక్చువల్. సరే, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు. మనం ఇంతకుముందు చెప్పిన మాటలోనే దీన్ని కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం, రైట్? రామ నెంబర్ 4లోకి వెళ్దాం. జీవం యొక్క స్పర్శ పట్ల విశ్వాసుల బాధ్యత. మనకు ఒక బాధ్యత వచ్చింది. ఇప్పుడు వరకు కూడా జీవం అంటే ఎట్టుంటుంది అనే సంగతులే చూసాం కదా. వాస్తవానికి ఎట్టుంటుంది అది, జీవం యొక్క అర్థం అంటే ఏంటో చూసాం, జీవం యొక్క మూలం అంటే ఏంటో చూసాం, జీవం యొక్క కర్తవ్యాలు అంటే కూడా చూసాం. ఇప్పుడు ఇన్ని తెలుసుకున్న వాళ్ళకి మనకేముంది, ఇప్పుడు ఒక బాధ్యత వచ్చింది. ఏంటి ఆ బాధ్యత అంటే, జీవం యొక్క స్పర్శకు లోపడ్డమే, అంతకుమించి ఏమీ లేదు. జీవం మన లోపల నుంచి ఇది మంచిదమ్మా, ఇలా చేయకూడదు, అలా చేయని చెప్పినప్పుడు నీకేం తెలియదు, ఊరుకో, ఎట్టుంటే వాళ్ళు మనకు అసలు ఏం పట్టించుకోరు అని మనం అట్లా చెప్పకూడదు. నీ లోపల దేవుడికి లోపల నిజమే ప్రభువా, తప్పు నాలే, నేను అట్లనే చేస్తా, నీకు లోపడతా, నీ మీద ఆధారపడి మాత్రమే పని చేస్తా. ఎంతో తెలియక పని చేయొచ్చులేదు చాలామంది, బట్ కానీ నేను మాత్రం నీకు లోపడతా. మీరు చూడండి, నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. మన ఇంటికి కొంతమంది అతిథులు వచ్చారనుకోండి, వాళ్ళని మనం హృదయపూర్వకంగా ప్రేమించాలనుకున్నాం, కానీ ఇంతకుముందు వాళ్ళు మనల్ని ఎలా ప్రేమించారో మనకు అన్నీ గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే ఏం చేస్తాం, వాళ్ళు అలా ప్రేమించాలని చెప్పి మన ట్రై. అంతేందుకు నేను కూడా అట్లా చాలాసార్లు వీళ్ళకి సమయం వచ్చినప్పుడు చెప్పాలి, అప్పుడు వెంటనే ఒక్క నిమిషానికి విలన్లా మారిపోయి తర్వాత అసలు సమయం వచ్చినప్పుడు చెప్పాల్సింది నువ్వు ప్రభు, నేను కాదు. యాక్చువల్గా ఎవరు చెప్పాలా? వీళ్ళని వెంటనే మీకు తెలుసలేదు, నేను చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాను యాక్చువల్గా. అంటే సత్యం అని తెలిసినా కూడా అబద్ధం అని చెప్తారు హృదయపూర్వకంగా. అట్లాంటి వాళ్ళ దగ్గర తిరుగుతుంటారు నేను తెలియకుండా. ఇట్లా డోలికి అసలు ఏం చేయాలి ప్రభువా, వీళ్ళని ఏం చేయాలి ప్రభు అంటే ఉద్దేశపూర్వకంగా తప్పని చెప్తారు. నలుగురు కలిసి నన్ను ఓడించడానికి వీళ్ళు కాదు అని చెప్పి మాట్లాడతారు. నేను వాళ్ళ మధ్యలో నిలబడి వాక్యాన్ని గురించి ఇట్లా స్ప్రెడ్ చేసేటప్పుడు అసలు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. వీళ్ళు అసలు క్రైస్తవులేనా, వీళ్ళు అసలు సేవకులేనా, వీళ్ళు దుర్మార్గులే. అలాంటప్పుడు జడ్జిమెంట్ వెంటనే వచ్చేసింది. ఇట్లా వాళ్ళు ఏం చేయాలి ప్రభు? నేనే ఏం చేయట్లేదు, నువ్వేం చేస్తావు? నేనే ఏం చేయట్లే. అవును ప్రభు, నేను చెప్పడం వరకే నా బాధ్యత. మేడ వంచి ఈ పని చేయమని చెప్పడానికి నాకేం రైట్స్ ఉన్నాయి చెప్పు? లేవు. వాళ్ళు వినగలుగుతారా? అదే చూడండి, వెంటనే నాకు కోపం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఒక గౌరవమైన విధానంలో ఉండి కూడా తప్పులు ఎట్ట మాట్లాడుతున్నారా అని చెప్పి ఆలోచించినప్పుడు గమనించండి, అది మన పని కాదు. జీవానికి లోబట్టం మాత్రమే మన పని, గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమంటుంది తెలుసా, ప్రతి పని నువ్వు చేయగలిగినంత వరకే నువ్వు చేయి. అది ఒక కర్తవ్యం అంతే, అదొక విషయం. నీ లోపల హృదయపూర్వకంగా వాళ్ళని ప్రేమించని చెప్పానంటే నేనేం చేయాలి? నా జీవం హృదయపూర్వకంగా ప్రేమించని చెప్తే నేను చేయాలి? లేదు ప్రభు, పోయినసారి నన్ను అట్ట ప్రేమించలేదు అని మనం చెప్పకూడదు. హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఈ ప్రపంచంలో ఎక్కువ ఖర్చు పెడితే హృదయపూర్వకంగా ప్రేమించినట్టు ఎప్పుడు చెప్పలా. ఎక్కువ ఖర్చు పెట్టిన హృదయపూర్వకంగా ప్రేమించినట్ట. వీళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టి వాడతారు, అప్పుడు ఏమవుతుంది? హృదయపూర్వకం పోయినట్టే కదా. ఒక ఆయన అన్నాడు, ఎవరికో విరాళం 50,000 ఇచ్చారండి అన్నాడు. అలా విరాళం ఇచ్చేవాడు ఎవరు ఉన్నారా? ఇంకొక 1,00,000 రూపాయలు, అప్పుడు నువ్వేమవుతావు?
డౌన్ అయిపోతావు. విషయం అది కాదు, హృదయపూర్వకం చేయబడిందా లేదు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హృదయపూర్వకం చేసిన 2 కాసులను ఆయన ఎంత మెచ్చుకున్నాడు. యాక్చువల్గా మన లైఫ్లో కూడా అంతే. మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనం అది చేస్తాం, కానీ అన్నిటికంటే ముఖ్యంగా హృదయపూర్వకంగా చేస్తాం. ఇది జీవానికి లోబడ్డం. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. హృదయపూర్వకంగా మన జీవానికి లోబడ్డానికి మనల్ని మనం నిశ్చయం చేసేసుకోవాలి. నువ్వేదైనా చెప్పు, పర్వాలేదు, నేను చేస్తాను. అది ఇంత ఖరీదు, ఇంత కాస్ట్ అని నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాచ్మెన్ గారు ఇలా చెప్పుకున్నాడు తన గురించి, నా కళ్ళ ముందు దారి ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది నువ్వు నాకు చెప్పొద్దు ప్రభువా, ఎందుకంటే నీకు చెప్పాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు లోబడి మాత్రం అని చెప్తే చాలు, నేను లోబడతాను. మనం అట్లానో ఇప్పుడు ఈ స్టెప్ వేస్తే ఎక్కడికి వెళ్ళిద్దో అది ముందు తెలిస్తే బాగుండు మనం అంటాం. యాక్చువల్గా ఆయన దేవుని పూర్తిగా నమ్మినోడు అయ్యుండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎన్ని వంకరలు ఉంటుందో, ఎన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా జీవితం యొక్క మార్గం లేదా నువ్వు నడిపిస్తున్న దారి నువ్వేం చేస్తావంటే నువ్వు ఇట్లా వెళ్ళని చెప్పు చాలు, అంతే. నేను కష్టపడి నేను వెళ్ళిపోతాను. జాన్ బన్నీన్ అని ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు నిత్యత్వం అని చెప్పి ఒక గుంటలు దూకమని నేను దూకుతా దాంట్లో అన్నాడు. అంటే గుంటలు దూకమని కాదు ఇక్కడ విషయం, దేవుడి మాటకి నేను పూర్తిగా లోబడతాను అని దాని అర్థం. మన లైఫ్లో అది ఉండాలా. అది లేదనుకోండి ఈ జీవం ఇసుకుపోద్ది. ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్నా అనే మాట వ్యర్థం అనుకుంటున్నారా అని రాశాడు యాకోబు. మత్సరపడిద్దంట ఎవరు? ఆత్మ. ఎందుకో తెలుసా? ఎంతసేపు లోకాన్ని చూసి ఆశపడతావు ఎందుకబ్బా, నన్ను చూసి ఆశపడు అని ఆయన ఫీల్ అవుతూ ఉంటాడంట. ఎంతసేపు లోకాన్ని చూసి ఆశపడుతున్నావు ఎందుకు, ఎదగాలి, నన్ను చూసి ఆశపడు. ఆయన లోపల దిగులు పడుతూ ఉంటాడంట. ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఉద్దేశపూర్వకంగా ఆయనకు లోబడకపోతే. మన లైఫ్లో ఒక బాధ్యత ఉంది. ప్రభు, ఐఎమ్ హియర్ టు ఒబే, నేను నీకు లోబడడానికి సిద్ధంగా ఉన్నాను అని మనం చెప్పడం చాలా చాలా ప్రాముఖ్యం. లాస్ట్ వన్ చూద్దాం. జీవం యొక్క స్పర్శకు విధేయత చూపడం యొక్క సమస్య. దీనికి ప్రాబ్లం ఉందా? ఏంటో తెలుసా? పాత లైఫ్ని కొత్త లైఫ్ ఎప్పుడు కొట్టేయడమే దాని పని. మీరు గమనించారా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాచ్ నాకు ఎంతో ఇష్టం అనుకున్నాను. కొత్త జీవం వచ్చినప్పుడు ఏం చేసి తెలుసా? దీన్ని తీసే, అప్పుడేమవుద్ది? నా హృదయం కోతకు గురవుద్ది కదా. వాస్తవం, దీన్ని తీసే. కొత్త దీనికంటే చాలా ప్లెయిన్గా ఉంటుంది అనుకోండి, దీనికంటే నాకు ఇష్టం లేదనుకోండి, అప్పుడు నేనేం చేయాలా? నా హృదయం ఏమవుద్దో తెలుసా? కోతకు గురవుతుంది. అది సమస్య. ఎందుకు చాలా మంది దేవుడి యొక్క జీవానికి విధేయులు ఎవరో తెలుసా? ఇది పాత జీవాన్ని చెక్ పెడతా ఉంటుంది ఎంతసేపు. అది నీది కాదు, దేవుడికి సంబంధం లేదు, నువ్వు దాన్ని తీసే అని చెప్తా ఉంటుంది. వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారో తెలుసా? అది నా సొంత ఇష్టం, నేను ఎట్లా వదులుతాను. శాంసంగ్ తెలీదా తన జుట్టులో బలం ఉందని? నేను ఎవరికి చెప్తే వాళ్ళు నన్ను మోసం చేస్తారని తెలీదా? తెలుసు. ఉద్దేశపూర్వకంగా ఎవరికి చెప్పాడు? దలీలాకి చెప్పాడు. ఎంత దారుణం తెలుసా? అక్కడ రాసి ఉంటుంది, అతడు ఇక ప్రాణం పోయినంతకి ఇసుకుపోయి ఆమెను వదిలించుకోవాలా. ఇది చూడండి, అది ప్రాణం పోయినంత ఇసుకుపోయి దలీలాని వదిలించుకోవాలా. ఈయన లైఫ్ చెప్పేశాడు. అంటే ఈయన ఎంత బాగా ఇష్టపడిపోయాడు చూడండి ఆమెను ఎంత బాగా ఇష్టపడిపోయాడు అంటే ఈయన చచ్చిపోయినా పర్వాలేదు, అది ఆమె మాత్రం ఉండాలా. ఆమె చంపేసిందని కూడా తెలుసు, కానీ ఆమె దగ్గరే ఉండాలా. ఎంత దారుణం తెలుసా? మన పాత జీవం మీద మనకున్నటువంటి ఆశలు ఎట్లాంటివి తెలుసా మీకు? ఆయన చెప్తాడు, లెబనోన్ విడిచిపెట్టే, ఎత్తైన స్థలాలను చూడబాక, అన్ని విడిచిపెట్టే, నువ్వు నా వెనక రా, నేను నీకు సరైన ప్లేస్కి తీసుకెళ్తా. అందులో జీవం అబండెంట్గా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. నువ్వెంత తిన్నా తరగనటువంటి జీవం, నువ్వెంత ఖర్చు పెట్టినా అయిపోయినటువంటి జీవం, అది నా దగ్గర ఉంది, నువ్వు నాతో పాటు రా అంటే, కావాలంటే నేను కొంచెం దూరం అటు వెళ్తా, నువ్వు నాతో రా, అప్పుడు చూద్దాం అంటాం. యాక్చువల్ కొంచెం దూరం అటు వెళ్తా నేను, నువ్వు నాతో రా అని మనం అంటాం. మనకు అర్థమైంది ఒక రోజు నువ్వు నడిపించే దారి తప్ప మరి ఏది కరెక్ట్ కాదని. అప్పుడు మనం ఉద్దేశపూర్వకంగా మన పాత జీవితాన్ని ఏం చేస్తాం తెలుసా? కోతకు గురేలా చేస్తాం. యాక్చువల్ అంటే ఏం లేదు, పాత నిర్ణయాలు, పాత ఇష్టాలు, పాత సౌకర్యాలు, పాత ఘనతలు. ఒకప్పుడు నన్ను కొన్ని విషయాల్లో అబ్బాయి చాలా మంచోడు అన్న, అంతెందుకే నన్ను దూరంగా నన్ను చూసే వాళ్ళు అందరూ ఏమంటారు తెలిసే? అంటే నీకు చెప్తాడు యాక్చువల్గా, రెడ్డి గారు అబ్బాయి పెద్ద కుమారుడు సతీష్ బాబు అసలు మచ్చలేనోడు అంట. ఎవరు? నిజమే అండి. యాక్చువల్గా మా సొంతలో నాకు అలాంటి పేరు ఉంటుంది, మచ్చలేనోడు అబ్బాయి. ఆయన మీద అసలు ఎటువంటి తప్పుడు ఇది లేదు, తను చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారో అలా తెలిసిపోద్ది, వాడు పెద్ద నిప్పు బాబోయ్. ఎందుకంటే యేసు తప్ప ఇంక దేని గురించి మాట్లాడు, ప్రతిదీ కూడా ఇదే రైట్ అంటాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటో తెలుసా?
అది చాలా డేంజర్. ఎందుకో తెలుసా? వీడు మన బయటికి కనపడే అంత సింపుల్ కాదు వాస్తవానికి. బయట నుంచి చూసినప్పుడు ఎట్టున్నాడు? అసలు అబ్బాయిలో తప్పే లేదు. అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ సిచ్యువేషన్లో చూసినప్పుడు, లోకం యొక్క తాకిడిలో చూసినప్పుడు సతీష్ బాబు ఎట్లాంటోడు అంటే తప్పు లేనివాళ్ళ కనపడతాడు యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ స్వయాన్ని చంపడానికి వీలుగా నువ్వు పాపి అని చెప్తాడు, నువ్వు పాపం నుంచి రావాలంటే యేసుని నమ్ముకో అని చెప్తాడు. ఆ తర్వాత నీ స్వభావాన్ని తగ్గట్టుగా నువ్వు దేవుడికి లోపడాలంటే నీ స్వయాన్ని చంపుకోవాలని చెప్తాడు. ఇవన్నీ చూసినప్పుడు మాకెందుకు బాబు ఇవన్నీ ఇది చూసారు ఎట్లుంటుంది తెలుసా? యేసు ప్రభుని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే నన్ను తినని అనగానే ఆయన ఏం చేశాడు? అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభుని కోరుకునే చాలా మంది ఉంటారు, కానీ ఆయన సిలువ వేయబడినప్పుడు మాత్రం ఏమయ్యారు? అభ్యంతరం పడిపోయారు. మనం కూడా అంతే. మన పాత జీవం మీద మనకి ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. ఆ కోరికలను విడిచిపెట్టి సాదాసీద జీవితం, సామాన్యమైన జీవితం, నిజంగా అది దేవుడితో జీవించడం మనకు అర్థం అవ్వాలి. మనకు అర్థమైందా? ఆ జీవం సమృద్ధిగా మన నుంచి బయటకు వెళ్ళింది. రైట్? ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఆ సంగతులు చూసేసి మనం ఒకళ్ళిద్దరు ప్రార్థన చేస్తే కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే జీవం యొక్క అర్థం. జీవం యొక్క అర్థం అంటే ఏంటంటే, జీవం అంటే స్పాంటేనియస్గా దాని అంతటా అదే కదిలిద్ది, దానిలోనే దానికి కంట్రోల్ ఉంటుంది, దానిలోనే దానికి కావాల్సిన దిశలు మార్చుకోగలిగిద్ది. ఒక మాటలో అది జీవం కలిగినందున అది ఏది చేయాలనుకుంటే అది చేయగలిగింది. మనకి ఓల్డ్ టైమ్స్లో మన ఆదాము అవ్వలకు వచ్చిన జీవం శత్రువు చేత కరప్ట్ చేయబడింది పూర్తిగా. అందుకని పాపానికి దాసులు అయిపోయారు మన తల్లిదండ్రులు, ఒక మన పితరులు. ఇప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా కొత్త జీవం మనకు వచ్చింది. ఈ జీవం దేవుళ్ళో మనం స్పాంటేనియస్గా బతకడానికి, ఆయన ఏదైతే చెప్పాడో అలా చేయడానికి కావాల్సిన ఏర్పాటు జరిగింది. అందుకని దీన్ని ఏమన్నారంటే జీవం అని పడమాట. అంటే దైవిక జీవం అని రాయొచ్చు, బట్ కానీ యాక్చువల్గా జీవం అని చెప్పాడు. రైట్? అది రోమన్ నెంబర్ 1. ఇందులో కొన్ని స్పర్శలు ఉన్నాయి. మరణం యొక్క స్పర్శ, జీవం యొక్క స్పర్శ. దేవుడి బిడ్డలు దేవుడి జీవం కలిగినప్పటికీ కూడా మరణం యొక్క స్పర్శలు కూడా వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి వాస్తవానికి. సో ఇప్పుడు మరణం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి అనేది మనం 8 పాయింట్స్ చూసాం. వాటిలో మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని బట్టి మనం మరణంలో ఉన్నామో జీవంలో ఉన్నామో తెలుసుకోగలుగుతాం. రైట్? రోమన్ నెంబర్ 2 ఏంటి? అసలు ఈ జీవం స్పర్శ యొక్క మూలం ఎవరంటే త్రియేకమైన దేవుడే. తండ్రి అయిన దేవుడి వల్ల కూడా మనకు జీవం కలిగింది. అదేంటంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో, ఏ అర్హత లేనప్పుడు ఆయన దగ్గర మనం ఆ ప్రేమను పొందగలుగుతాం. తర్వాత కుమారుని గ్రహించిన వాడే, కుమారుని స్వీకరించిన వాడే నిత్య జీవం కలిగిన వాడు. దాని అర్థం ఏంటంటే, కుమారుడు విశ్వాసం ద్వారా ఎట్లా దైవికమైనటువంటి కృపను పొందాడో, మనం కూడా అట్లాంటి కృప పొందడానికి వీలుగా కుమారుడు వల్ల కలిగిన జీవం కూడా మనకు ఉంది. తిరిగి పరిశుద్ధాత్మ వల్ల మనకి జీవం ఉంది. అదేంటంటే వెలిగింపు. మనలో ఉన్నటువంటి ఆ వెలిగింపు, ఒక మాటలో మన ఫీలింగ్స్లో ఉన్నటువంటి దైవిక జీవం వల్ల కలిగినటువంటి ఆ సంగతులన్నిటికి ఫీల్ అవ్వడానికి, ఆయనకు లోబడడానికి వీలుగా ఆ జీవం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఇది పైనుంచి కిందకి రాయబడిందిలే, కానీ కింద నుంచి పైకి మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. మొదట వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి, తర్వాత గ్రేస్ అనేది ఉంటుంది, తర్వాత స్పిరిచువల్గా ప్రభుతో కలిసి నడవడం అనేది ఉంటుంది యాక్చువల్గా. సో ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంకేముంది? రోమన్ నెంబర్ 3 ఉన్నాయి. తర్వాత బి, జీవం యొక్క ఆత్మ యొక్క నియమం జీవ సామర్థ్యం యొక్క పనితీరుని చూపించింది. అంటే మనలో నివసించే ప్రతి జీవానికి ఒక నియమం ఉన్నట్టే మనకు కూడా మనం కలిగి ఉన్న దైవికమైన జీవానికి ఒక నియమం ఉంది. అదేంటంటే ఆ జీవం మీద ఆధారపడడం మాత్రమే. ఆధారపడితే చాలు ఆ జీవం మన నుంచి బయటికి వెళ్ళిద్ది. ఆ నియమం మీద ఆ జీవం పనిచేసింది, కాబట్టి ఆ నియమాన్ని అన్నడు మనం మర్చిపోకూడదు. మూడోది ఏంటంటే అంతరంగంలో పనిచేస్తున్నటువంటి దేవుడు. సి, ఆయన ఎప్పుడు కూడా మనలో ఉన్న పాత స్వభావాన్ని మార్చడానికి వీలుగా ఆయన మనలోనే పనిచేస్తూ ఉంటాడు. అది జీవ రూపంలో. ఫిలిప్పీ 2:13 ఆ పదం ఉంది వాస్తవానికి. తర్వాత డి, క్రీస్తు మనలో ఏం చేస్తా ఉన్నాడు? జీవించుచున్నాడు. అంటే మనంగా అది జీవించేది ఎవరంటే ఆయనే. ఎంతో విశ్రాంతిగా ఆ జీవం ద్వారా మనలో జీవించుతూ మనలోంచి బయటకు రావడానికి వీలుగా మనం పూర్తిగా ఆయన కోసం జీవించడం అంటే ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతూ ఉండాలనేది ఆయన ఉద్దేశం. రైట్? ఐదోది ఏంటి? ఈ పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగం అభిషేకించబడడం. అంటే పరిశుద్ధాత్మ ఆ జీవంతో మనం పరలోక సంబంధం విషయాల్లో ఉండడానికి మనల్ని అనాయింట్ చేస్తూ ఉంటారు, అభిషేకిస్తూ ఉంటారు అని దాని అర్థం. తిరిగి జీవస్పర్శ యొక్క కర్తవ్యాలు ఏంటంటే, మనం ఈ లోకం యొక్క స్వభావంలో బతుకుతున్నామా, దైవికమైన జీవంతో బతుకుతున్నామా, దేవుడి మీద ఆధారపడి బతుకుతున్నామా లేదా అని మనం అర్థం చేసుకోవాలనడానికి ఈ జీవం యొక్క స్పర్శ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. నేను ఈ మాట చెప్తాను. ఒకటి కన్నులు ఎదుట మంచుతోవా ఉంది, కానీ తొతకు ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? అది మరణానికి తీసుకెళ్తే అని రాస్తుంది. అదే కదా, ఒకటి కన్నులు ఎదుట మంచుతో ఉంది, కానీ చిట్ట చివరికి అది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే మరణాన్ని తీసుకెళ్ళి. ఇతను మంచి చేయాలనుకున్నాడు, కానీ దేని మీద ఆధారపడలేదంటే దేవుడి మీద ఆధారపడట్ల. అంటే దైవికమైనటువంటి స్వభావాన్ని అతడు ఆరోపించుకోవట్లేదు. ఇది ప్రాబ్లం. మనం చాలాసార్లు కూడా మరి మంచి పనులు చేయొచ్చు, బట్ కానీ దైవికమైన జీవంతో జీవిస్తున్నాం లేదా అని ఏది చెప్పిద్దంటే ఈ జీవం యొక్క స్పర్శ మనకు చెప్తా ఉంటుంది యాక్చువల్గా. రైట్? అది రోమన్ నెంబర్ 3లో ఉన్న విషయం. 4వ విషయం ఏంటంటే రోమన్ నెంబర్ 4లో
జీవం యొక్క స్పర్శ పట్ల విశ్వాసం లేకుండా బాధ్యత. ఆ బాధ్యత ఏంటంటే ఎల్లప్పుడూ అది ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆ జీవానికి మనం ఏం చేయాలా? లోబడాలి, విధేయులు అవ్వాలి. నువ్వు చెప్పు, నేను చేస్తానన్నాను. తర్వాత 5వది, జీవం యొక్క స్పర్శకు విధేయత చూపడం యొక్క సమస్య ఏంటంటే అది పాత జీవితాన్ని కొట్టేయడానికి, మనలో నుంచి బయటికి ఎలిమినేట్ చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి పాత ఇష్టాలు, పాత సంగతులు, వాటిని విడిచిపెట్టడం మనకు కొంచెం ట్రబుల్గా ఉంటుంది. కానీ ఆ ట్రబుల్ పెద్ద ట్రబుల్ ఏం కాదు. మనం తిరిగి జీవంతో నింపబడుతున్నప్పుడల్లా పాత విషయాలన్నీ కూడా పోయి కొత్త సంగతులు గ్యాదర్ అవ్వడం మనం చూస్తాం. ఇది ఇందులో ఉన్న బ్రీఫ్గా ఉన్న విషయం. ఈ విషయాల్లో మీరు 2 చెప్తారా, 3 చెప్తారా నెక్స్ట్ వీక్ అనేది అది మీ ఇష్టం వాస్తవానికి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మేము ఎవరిని బలవంతం చేయట్లేదు ఇక్కడ, ఆ రావద్దనేది ఇక్కడ విషయం కాదు. కానీ మీరు ఇన్స్పైర్ అయ్యి దాన్ని మీరు ఫీల్ అయ్యి మొత్తం చెప్పగలిగిన సంతోషమే వాస్తవానికి. మీరు ఏ విషయంలో అయితే ఈ వారం అంతా చూసారో, లేకపోతే ఏ విషయం అయితే మన అనుభవంలో ఈజీగా గుర్తుపట్టగలిగామో, ఏ విషయంలో అయితే దేవుడు నాతో మాట్లాడాడు అనిపించిందో దాన్ని చెప్పగలిగితే చాలు. 1-2 నిమిషాలే, అంతకుమించి ఎక్కువ లేదు. మళ్ళీ మన వాక్యం చెప్పుకోవాలి కాబట్టి, కొత్త సబ్జెక్ట్ చెప్పుకోవాలి కాబట్టి ఇలా చెప్పగలిగితే చాలు. పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా ఏదైతే విన్నారో, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి మీద ఆధారపడ్డారండి, దేవుడు నాకు భలే ప్రార్థన నడిపించాడని చెప్పొచ్చు. అది దేవుడి జీవం మీద ఆధారపడినట్టే కదా. వాక్యం వినేటప్పుడు నాకు ఎట్టే నాకు తెలియలేదండి, నేను దేవుడి మీద ఆధారపడినప్పుడు వాక్యం నాకు అర్థమైంది కొంచెం చెప్పొచ్చు. మనం ఆ మనిషితో మాట్లాడేటప్పుడు నాకు ఎట్లా మాట్లాడాలో తెలియలేదండి, నాలో ఉన్న జీవం మీద ఆధారపడ్డ తెలియకుండా మంచి మాటలు ఇచ్చే దేవుడు, మనం చెప్పొచ్చు. వాస్తవానికి ఇట్లా మనం ఖర్చు పెట్టిన జీవాన్ని గురించి మాట్లాడాలి. రైట్? ఈ విషయాల గురించి మనం గుర్తుపెట్టుకున్నాం.